I greet you all saints in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. That didn't sound like the amen of the people of the Lord Jesus Christ. దేవుని ప్రజలైన మీరు ఆమేన్ చెప్పకపోవడం నాకు విచిత్రంగా ఉంది. So let's give it a second chance. రెండో అవకాశం ఇస్తున్నాను మీకు. I greet you all in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. See, if I was greeting you in the name of Elishama, you have a right to be quiet. మరి ఎలీషా గారి నామములో మీకు వందనాలు చెప్పానంటే మీరు మౌనంగా ఉండడంలో అర్థం ఉంది. Because the name of Elishama can do nothing for you. ఎందుకంటే ఎలీషా అనే నామం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. But the name of the Lord Jesus Christ, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామము చెప్పినప్పుడు that one can make available everything that is upon your heart. అది మీ హృదయములో ఉన్న సమస్తమునకు అన్నిటికీ అదే ఆధారమై ఉన్నది. So I greet you once again in the name of the Lord Jesus Christ. కాబట్టి మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. Amen. It is wonderful to see each and every one of you. మరి మీలో ప్రతి ఒక్కరిని ఇటు రీతిగా చూడటం చాలా సంతోషంగా ఉంది. God bless you to my sisters. Thank you for coming to church. Thanks to my brothers. మరి సహోదరులందరికీ అలాగే సహోదరులందరికీ దేవుని మందిరానికి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I always say God does not forget every day that you make a decision to come to church. నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను, దేవుని మందిరానికి వచ్చే విషయంలో మీరు ప్రతిసారి చేసుకునే తీర్మానాన్ని దేవుడు అన్నడు మర్చిపోడండి. There is a book of remembrance that is being written and your name will be in it. మరి దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది, దాని పేరు జ్ఞాపకార్థ గ్రంథము. మీరు చేసే ప్రతి త్యాగాన్ని దేవుడు ఆ గ్రంథంలో లెక్కించి రాస్తాడు. ఒక దినమున దాని ఫలమును మీరు పొందుతారు. Amen. I would like to thank our precious pastor for affording me the opportunity to stand behind his pulpit. మరి ఆయన బలిపీఠం దగ్గర నిలబడే అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. We do not know each other. మరి నేను ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు. But we've been connected by the same message of the hour. అయితే ఈ కాలపు గడియ వర్తమానము వల్ల మేమిరువురు ఒకరినొకరు కలుసుకోగలిగాం. See, that is the power of the gospel that we have believed. మరి మనము నమ్ముతున్నటువంటి ఈ వర్తమానమునకు అది అంత శక్తివంతమైన వర్తమానము. That no matter which side of the world we might be on, మరి మనము ప్రపంచంలో ఏ మూల ఉన్నామన్నది ముఖ్యం కాదు, కానీ we are connected by the same word. మనము ఒకే వర్తమానము చేత ఐక్యమవుతున్నాము. Amen. I don't want to keep you on your feet too long. మరి మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టే ఉద్దేశం నాకు లేదు. I know that it is a warm day and the fans are not yet on, but all is well. మరి చాలా వేడిగా ఉంది, ఫ్యాన్లు కూడా తిరగడం లేదు, అయినా దేవుని చిత్తమే. మరి దేవునికి మహిమ కలుగును గాక. Let's go to 1 Corinthians chapter 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉండే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నా మైక్ షార్ప్ పెట్టండి. 1 Corinthians chapter 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు. And we have a fair few verses to read from here, starting from verse 26. 26వ వచనం నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. For ye see your calling, brethren, how that not many wise men after the flesh, not many mighty, not many noble are called. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు గాని, but God hath chosen the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things which are mighty. Amen. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. And the base things of the world which are despised hath God chosen, yea, and things which are not, to bring to naught things that are. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. That no flesh should glory in his presence. మరి దేవుని ఎదుట అంటే ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా. Amen. Let's read Matthew chapter 22. మత్తయి సువార్త 22వ అధ్యాయము. Matthew chapter 22. మత్తయి సువార్త 22వ అధ్యాయము. And we just want one verse from there, the 14th verse. ఒకే వచనాన్ని చదువుకుందాము. 14వ వచనం, 22:14.
And it says, for many are called, ఆయన అంటున్నాడు, కాగా పిలువబడిన వారు అనేకులు, but few are chosen. ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. May the Lord add his blessing to the reading of his word. I will ask my brother to pray for us. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకోనండి, సోదరుని ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో నిలబడుటకు నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రము నాయనా. దేవా, నీ స్వరాన్ని వినడానికి మేమందరము ఆశతో చేరి ఉన్నాం. నీ సముఖమందు నీ ముఖ దర్శనం చేయాలని ఆశతో మేము వచ్చాము. ఈ దినమున నీ వాక్యమును బట్టి మాతో మీరు ప్రత్యక్షపరచుకోండి. మాకు అవసరమైన వాక్యాన్ని దయచేయండి. నిలబడుతున్న నీ దాసుని బలపరచండి. ఓ తండ్రి, ఆయనను ఏడంతల అభిషేకముతో మీరు వాడుకోండి. అలాగే నిలబడుతున్న నాకు నీ బలము, శక్తిని దయచేయండి. వినుచున్న బిడలకు నీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్కరు వాక్యమునకు వినుచున్నప్పుడు వాక్యమునకు వారు స్పందించుదురుగాక. వారిలో ఉజ్జీవాన్ని రగిలించండి. బలమైన ఆరాధన మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని దీవించండి. ఈ కూడికలు ఏర్పాటు చేసిన దాసుని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. You may be seated. దయచేసి మీరు అందరూ కూర్చొనవచ్చు. By God's grace today, I would like to speak on the journey of a real believer. మరి దేవుని కృపను బట్టి ఈ ఉదయ కాలమున మరి మీ అందరితో నేను మాట్లాడాలనుకున్న అంశం ఏమిటంటే, ఒక నిజ విశ్వాసి యొక్క యాత్ర గురించి మాట్లాడబోతున్నాను. The journey of a real believer. ఒక నిజమైన విశ్వాసి యొక్క యాత్ర. And I hope that you will give me your attention for a short while. మరి నేను నమ్ముతున్నాను మీ ఏకాగ్రత అంతా కొద్ది నిమిషాలను మీరు నాకు ఇస్తారని, ఆసక్తితో వింటారని నేను నమ్ముతున్నాను. Many a times we have changed church into a ritual affair. మరి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మందిరాన్ని లోక సంబంధమైన పద్ధతుల్లోకి మార్చేస్తాం. You come to church, you hear the word and you just go back. మీరు ఎలా వస్తారంటే వస్తారు, వాక్యం వింటారు, తిరిగి వెళ్ళిపోయినప్పుడు విన్నదాన్ని మర్చిపోతారు. But every time we're in the presence of the Lord, it's so important that we open our hearts to respond to the word. అయితే ఎల్లప్పుడూ నువ్వు దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి నీ హృదయాన్ని తెరిచి నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు ఆ విన్న వాక్యానికి స్పందన తెలియచేయడం అనేది నీ బాధ్యత. One time Brother Branham was sat around with believers and he was ministering on the miracle of the squirrels. మరి ఒక రోజున ప్రొక్త బ్రెన్నామ్ గారు తన సహోదరులతో కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న పరిచర్యలో, చిన్న సహవాసంలో ఒక విషయాన్ని పంచుకున్నాడు. ఉడతలు ఎలా కలిగాయి, మరి ఉడతలు ఎలాగా సృష్టించబడ్డాయనే సంగతిని ఆయన వారికి చెప్తున్నాడు. Maybe others were nodding their heads. అయితే కొంతమందే ఉన్నారు, అనేకులు అక్కడ లేరు. Maybe others were questioning it in their spirits. మిగిలిన వారైతే వారి ఆత్మలో ఒక సందేహాన్ని కలిగి ఉన్నారు. But there was a sister called Sister Hattie Wright. విన్నవారు అక్కడ ఉండి ఎవరికి చెప్తున్నారో వారందరికీ నమ్మశక్యం కాకుండా ప్రశ్నలు వచ్చాయి. కానీ అక్కడ వారి మధ్యలో ఒక సహోదరు ఉంది, ఆమె చాలా దీనురాలు. And Sister Hattie Wright responded to the word. మరి ఆమె ఆ సహవాసం జరుగుతున్న సందర్భంలో సహోదరి హెట్టి రైట్ అనే ఆమె ఆయన చెప్పిన మాటను హృదయం అంతటితో నమ్మి ఆమె చెప్పింది. She said, Brother Branham, that's nothing but the truth. అప్పుడు ఆమె అన్నది, అయ్యా సోదరుడు బ్రహ్మం గారు, నువ్వు చెప్పేదేదో కాదు, నిశ్చయంగా అది వాస్తవమే. And her response opened up a blank check. Amen. ఆమె మాట, ఆ ఒక్క మాట వలన ఆమె నిమిత్తము ఒక ఖాళీ చెక్కు దేవుడు తెరిచాడు. God, being so pleased with her response to the word, gave her a blank check to say, just say whatever you want. ఆమె కలిగిన విశ్వాసం, ఆమె విన్నదానికి కలిగిన విశ్వాసమునకు ఆమె స్పందించినప్పుడు ఆ స్పందనకు దేవుడు ఒక ఖాళీ చెక్కు పంపి ఆయన అన్నాడు, నీకు ఏది కావాలి ఇప్పుడు అడుగు అని అడుగుతున్నాడు. So God wants to do great things for us, but it's about our response to the word. దేవుడు గొప్ప సంగతులు మన ఎడల చేయగలడు, కానీ దానికి పొందుకునే స్పందన మన దగ్గర ఉండాలి. And not just our response with our mouths, but our response from our hearts. ఆ స్పందన మన నోటితో వచ్చేది కాదు, అది హృదయం అంతటితో వచ్చే స్పందన అయి ఉండాలి. This is why we are talking about the journey of a real believer. ఆ కారణము చేతనే ఒక నిజ విశ్వాసి యొక్క యాత్ర గురించి నేను మాట్లాడగలుగుతున్నాను. Because a real believer will stand out even in the midst of those who call themselves believers. మరి ఒక నిజమైన విశ్వాస అనబడిన వ్యక్తి విశ్వాసులము మేము అని చెప్పుకున్న ప్రజల మధ్యలో నిలబడినప్పుడు, Brother Branham says Christ did not die, just to have sympathy with people. మరి ప్రవక్త అన్నాడు, క్రీస్తు మరణించింది ఎందుకంటే ప్రజల యొక్క
దయా కనికరములు పొందుకోవాలని కాదు ఆయన సిలువలో చనిపోయింది. Brother Branham says Christ didn't just come to die and say, well, maybe people will feel sorry for me and that's fine. మరి దేవుడు ప్రవక్త అన్నాడు, క్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోవడానికి సిద్ధమైనప్పుడు ఇలాగ ఆలోచించలేదంట దేవుడు. ప్రజలు నన్ను చూసి జాలి పడాలి, ప్రజలు నన్ను చూసి కనికరం చూపించాలి, దయ చూపించాలని కోరుకోలేదంట దేవుడు. Christ died to call the elect. దేవుడు చనిపోయింది ఎందుకంటే ఎన్నికలో ఉన్న వారి కొరకు చనిపోయాడు. The ones who were elected before the foundation of the world. జగత్ పునాది వేయబడక మునుపు ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో వారి కోసమే ఆయన సిలువలో చనిపోయాడు. And Brother Branham says, and them alone. మరియు ప్రవక్త అన్నాడు, వారి కోసమే చనిపోయాడు. So don't wish to be part of a general population. కాబట్టి సాధారణమైన ప్రజలందరితో మేము కలిసిపోయిన విశ్వాసులమని మాత్రమే అనడానికి. Seek to be numbered amongst the specific people that God has called. దేవుడు పిలిచినటువంటి జనాంగం ఎవరైతే ఉంటారో ఆ గుంపుతో మీరు గుర్తించబడడానికి ఉండడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయండి. Amen. Amen. I was listening to the tape, the Queen of Sheba. షెబా దేశపు రాణి అనే వర్తమానాన్ని నేను వింటున్నాను. And the Queen of Sheba is a beautiful type even of the end times and the end time believer. ఈ షీబా దేశపు రాణి అనే స్త్రీ ఆమె ఈ యొక్క అంత్యకాల విశ్వాసులైన మనకి ఒక పోలికగా పోల్చబడింది. Because the journey of the Queen of Sheba started over 1400 miles away. మరి షీబా దేశపు రాణి యొక్క ప్రయాణము ఎక్కడ మొదలైందంటే 1400 మైళ్ళ దూరము నుండి ఆమె ప్రయాణం మొదలుపెట్టింది. There was news that was spreading across the kingdoms. రాజ్యాలన్నిటిలో ఒక వార్త ప్రబలి వెళ్ళిపోయింది. News of a king in Jerusalem. యెరూషలేములో ఒక రాజు ఉన్నాడంట. News of great wisdom. అతనికి కలిగి ఉన్నటువంటి గొప్ప జ్ఞానము గురించి వార్త వెళ్ళింది. And let's begin our story there. అయితే అక్కడే మన కథ మొదలు పెడదాం. 1 Kings chapter 10. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము. 1 Kings chapter 10. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము. And we will start from the very first verse. 10:1 నుండి మొదలు పెడదాం. Hallelujah. Hallelujah. Yes sir. And when the Queen of Sheba heard the fame of Solomon concerning the name of the Lord. షీబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. She was hearing about the fame of Solomon, not his fame regarding women. మరి ఆమె సొలొమోను రాజు యొక్క కీర్తిని గురించి విని ఆమె వచ్చింది. అయితే ఆయన కలిగి ఉన్న కీర్తి స్త్రీల వలన కలిగిన కీర్తి కాదు. Not his fame regarding money. తన కలిగి ఉన్న ధనమును బట్టి కలిగిన కీర్తి కాదు. Not his fame regarding power. తనకున్న శక్తిని బట్టి లేదా రాజ్య అధికారమును బట్టి కలిగిన కీర్తి కాదది. But it was concerning the name of the Lord. అతడు కలిగిన కీర్తి యెహోవా నామమునకు వలన కలిగిన కీర్తి. Whatever fame we acquire in this life, ఈ జీవితములో ఎలాంటి ఘన కీర్తులు మనకు కలుగుతున్నా, let it be fame that is associated with the name of the Lord. ఆ కీర్తి లేదా ఆ పేరు అవన్నీ కూడా యేసుక్రీస్తు నామం వలన మాత్రమే కలగాలి. If we seek to make ourselves famous, మనలను మనము గొప్పవారని పిచ్చుకోవాలనుకుంటే, we will lead people to destruction. మనము ప్రజలను నాశనములోకి నడిపిస్తాం. But if it is the name of the Lord Jesus that we are upholding, కానీ మీరు కలిగి ఉన్నది మీ పైన ఉన్నది యేసుక్రీస్తు నామమనే నామమైతే, that will attract souls into the kingdom of God. మీరు పొందుకునే కీర్తిది ఆ కీర్తి దేవుని వల్ల కలిగిందైతే అనేకులను దేవుని వైపుకి త్రిప్పగలరు. Concerning the name of the Lord. కాబట్టి ఆమె విన్న కీర్తి దేని గురించి అంటే యెహోవా నామము వలన సొలొమోను పొందుకున్న కీర్తి. She came to prove him with hard questions. అతనిని శోధించుటకై గూఢార్థము గల మాటల చేత ఆమె వచ్చింది. Now the Queen of Sheba was not the only person who heard about Solomon's fame. అయితే ఆ దినములలో సొలొమోను కీర్తి గురించి షీబా దేశపు రాణి ఒక్కరితే కాదు విన్నది. Others heard it. మిగిలిన వారు విన్నారు. And they said, that's fine. That's what's happening in Israel. వాళ్ళు ఏమన్నారంటే యెరూషలేములో ఇవేమి కొత్త కాదులే, మాకు తెలుసులే అన్నారు. Others heard it. మిగతా వారు విన్నారు. And said, it could be a lie. వాళ్ళు అన్నారు ఇది ఏదో పెద్ద అబద్ధం లాగా ఉంది అన్నారు. Others heard it. మిగిలిన వారు విన్నారు.
and to them it wasn't significant. వారికైతే ఏమీ అనిపించలేదు. But when the queen of Sheba heard it, కానీ అదే సంగతి అదే కీర్తి గురించి షీబా దేశపు రాణి విన్నప్పుడు something within her was telling her to come closer. ఆ షేబా దేశపు రాణి ఆయనను చూడాలనే ఆశకు పుట్టింది ఆమెలో. Just like you and me, నీవు నావలే, when we heard the gospel, మనము సువార్త విన్నప్పుడు it was not enough for us to just stay at home. మనము సువార్త విన్నప్పుడు మనం ఇంటి దగ్గరే ఉండిపోవాలని మనకు అనిపించలేదు. It was not enough for us just to walk away. సువార్త మనకు వినబడినప్పుడు మనం ఏదో దారిలో నడుచుకుంటూ పోదాములే అని అనిపించలేదు. Something within us said, tell me more about this Jesus. ఆ సువార్త విన్నప్పుడు మనలో ఏదో కలిగి ఒక ఆశ పుట్టింది, యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోవాలి అని. Something said, tell me more about this message of the మనలో hour. ఏదో తెలియపరిచింది, ఇంకా ఈ వర్తమానం గురించి లోతుగా తెలుసుకోవాలని. There was an attraction in us calling us to a higher calling. ఓ మనము ఉన్నతమైన పిలుపు చేత పిలువబడే ఒక ఆకర్షణ నీకు కలిగింది ఆ రోజున. She was not satisfied with a second hand experience. రెండవ జాతి అంటే ఎవరో ఒకరి వలన వినినటువంటి మాటల చేత ఆమె తృప్తి చెందలేదు. She wanted a personal experience of the news she was hearing. ఎవరో చెప్పిన మాటను బట్టి తృప్తి చెందక తనకు సొంత అనుభవం కావాలని ఆమె నేరుగా వచ్చి చూడాలని ఆశ పుట్టింది. Brother and sister, don't settle for a second hand experience. సహోదరుడా, ఎవడో చెప్పిన మాటను ఏదో జరిగిన కార్యాన్ని బట్టి నువ్వు కూర్చుని మెల్లగా ఉండొద్దు. Don't live your Christian life through another brother or another sister. ఇంకో సహోదరు చెప్పిందనో ఒక క్రైస్తవుడిగా నీవు ఆ జీవిత యాత్రలో అక్కడ ఆగిపోవద్దు. Don't even live your Christian life through your pastor. నీ క్రైస్తవ జీవితాన్ని పాస్టర్ గారి మీద ఆధారపడి బ్రతకొద్దు. Seek to have the same personal experience as your pastor. నీ దైవజనుడికి దేవునితో ఎలాంటి బంధం ఉందో నాకును దేవుడితో అదే బంధం ఉండాలని ఆశ కలిగిరా. So she said, I can't stay here. ఆమె అన్నది, ఇంత తెలుసుకొని నేను ఇంటి దగ్గర ఉండడం మంచిది కాదు. I can't just read about Solomon in the newspaper. సొలొమోను కీర్తి గురించి, సొలొమోను రాజ్యం గురించి వార్తాపత్రికల్లో చదివితే నాకు సరిపోదు. I can't just hear about him on the radio. ఓ రేడియోలో ఆయన గురించి వింటం నాకు సరిపోదు. I need a personal experience. నేను అలా ఉండలేను కనుక నాకు వ్యక్తిగత అనుభవం కావాలి. I need to go see for myself. నేను స్వయంగా వెళ్ళి సొలొమోనును చూడాలి. Hallelujah. Hallelujah. Too much of Christianity right now is in the general realm. Amen. ఈ రోజు క్రైస్తవ్యం అంతా ఎక్కడ ఉండిపోయిందంటే వాళ్ళు తెలుసుకున్న దగ్గరే ఆగిపోయారు వాళ్ళు. You know, in the general realm nothing is distinct. మరి సాధారణమైనటువంటి అదే పరిస్థితుల్లో ఉండిపోతే అక్కడ ఎలాంటి ఎదుగుదల ఉండదు. It's like we are all wearing white t-shirts. దాని అర్థం ఏంటంటే మనందరము తెల్ల టీ-షర్ట్లు వేసుకుంటే. But there is a difference between a white t-shirt and a white t-shirt that has that tick. అన్ని తెల్ల బనేలే అనుకుంటే కుదరదు. ఒక బనేలు పైన ఒక రైట్ టిక్ ఉంటది. అర్థమైందా? అది తెల్ల బనేలే, అందరూ వేసుకున్న తెల్ల బనేలే, కానీ అక్కడ ఒక వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసమే ఆ టిక్కు మార్కు. That tick distinguishes it as a Nike shirt. దాని అర్థం ఏంటి? అది కూడా తెల్ల బనేలే చూడడానికి, కానీ దానికి ఒక బ్రాండ్ ఉంది, అదే నైక్ అనే ఆ పేరు. It's now no longer just an ordinary t-shirt. అయితే అది ధరించుకున్నప్పుడు అందరూ వేసుకున్న లాంటి టీ-షర్ట్ లాంటిది కాదు అది. And just that tick alone అది కేవలం టిక్కు మాత్రమే కాదు, అది can change a shirt that is worth 10 rupees to being worth 1000 rupees. అదే తెల్ల టీ షర్ట్ ఇంకొకటి వేసుకున్నది 10 రూపాయలు అయితే ఈ టిక్కున్న వేసుకున్నటువంటి టీ షర్ట్ 1000 రూపాయలు ఉంటది. That's why we are looking for what will make us distinct believers. కాబట్టి వ్యత్యాసమైన క్రైస్తవులుగా ఉండాలి గాని క్రైస్తవ్యం అనేది అంతా ఒకటే అనేటటువంటి గుంపులో మనం ఉండకూడదు. The world is telling us that there are over 1 billion Christians in the world. ఈ రోజు ప్రపంచం మొత్తం చాటి చెప్తుంది 1 బిలియన్ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అని. But the Bible has just told us that many are called but few are chosen. అయితే ప్రపంచం ఏకకంఠంతో చెప్తుంది 1 బిలియన్ క్రైస్తవులు ఉన్నారని, కానీ బైబిల్ అంటుంది పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడింది కొద్దిమంది అని. Which means we have a lot of plain t-shirts out there. దాని అర్థం ఏంటంటే ఆ టిక్ మార్కు లేని వైట్ టీ షర్ట్లు చాలా ఉన్నాయి ప్రపంచంలో. But we are looking for God's branded people. Amen. కానీ దేవుని సొత్తైన ప్రజల కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Hallelujah. Hallelujah. We don't want to live in a realm of just accepting things as they are.
మరి ఎందుకు తగ్గిపోయింది? అది సడన్ గా తగ్గిపోయింది. అది మరి ప్రపంచములో అన్ని మంచివే, అన్ని మనకు సరిపోతాయని అందరితో సమానంగా మాట్లాడే దాని వైపు దేవుడు చూడడం లేదు. Thinking we just have an ordinary Bible. అయితే అందరూ అనుకుంటున్నట్టే మనం అనుకుంటున్నాం నీ చేతిలో ఉన్న బైబిల్ సాధారణమైందని. And that we are just living some random purpose. అందుకే ఎలా ఇష్టం వచ్చినట్లు బ్రతికితే సరిపోద్దులే అనుకునే క్రైస్తవులు అనేకులు ఉన్నారు. And that we have some ordinary God. మనము అందరిలాగానే దేవుడు కూడా అందరిలాంటోడేలే అని అనుకునే ఆలోచన ఉన్నది. No, that is the religious realm. అది ఒక మతపరమైనటువంటి స్వభావము. We want the realm which makes us ask hard questions. కానీ మనం ఎలా ఉండాలంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు గూఢార్థమైన మాటల చేత దేవునితో మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. The Queen of Sheba went to ask hard questions. ఆ షెబా దేశపు రాణి గూఢార్థమైన మాటలతో అతనిని శోధించాలని వచ్చింది. Which means she had questions upon her heart that were burning. దాని అర్థం ఏంటంటే ఆమె గుండెలో రగిలిపోతున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఆమె దగ్గర ఉన్నాయి. What does it mean to be born again? దాని అర్థం ఏంటంటే ఆమె ఇలా అడుగుతుంది, తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటయ్యా? How do I receive the baptism of the Holy Ghost? పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నేను ఎలా పొందుకోవాలయ్యా? What is the mystery of the seven seals? 7 ముద్రల యొక్క మర్మములు గూర్చిన సంగతులు ఏంటి? How do I make it in the rapture? ఎత్తబడాలంటే నేనేం చేయాలి? Burning with hard questions. హృదయములో మంటతో ఈ ప్రశ్నలు అడగడానికి వచ్చింది. That thirst alone is a sign of the true believer. అలాంటి మండే హృదయము కలిగిన వ్యక్తులే నిజమైన క్రైస్తవులు. Brother, in the general world they would just accept that Eve just ate an apple. సాధారణ ప్రపంచములో ప్రజలందరూ ఏమంటారంటే అవ్వ తిన్నది యాపిల్ పండే అంటారు. But when there is something pulling you to a higher calling, కానీ నీలో ఉన్నటువంటి ఉన్నతమైన పిలుపు నిన్ను కొంచెం పైకి లాగింది, you will desire to say, Lord, what does this actually mean? నీవు అప్పుడు దేవుణ్ణి గూఢార్థమైన ప్రశ్న ఒకటి అడుగుతావు, అయ్యా అసలు ఈ అవ్వ చేసిన పని ఏమిటో నాకు చెప్పు. And God has sent a man in the end time to reveal the mystery. అప్పుడు నువ్వు అడిగిన దానికి దేవుడు ఈ గడియ ఒక వర్తమానకుడిని పంపి ఆ ప్రవక్త ద్వారా ఒక సమాధానము నీకు తెలియపరిచాడు. How many billions of Christians are there that believe Eve ate an apple and the whole manhood fell? చూడండి ఎంత మంది ఈ రోజు ప్రపంచ క్రైస్తవులలో అవ్వ యాపిల్ పండు తిందన్న మాట చెబితే ఎంత మంది ఆ మాట నమ్మి మోసపోతున్నారు. You see how easy it is for Satan to trap people in religion. సాతాను ఎంత సులువుగా మతాన్ని అడ్డు పెట్టుకుని క్రైస్తవులనబడిన వారందరినీ ఎంత సులువుగా చిక్కుల్లో పెడుతుందో చూడండి. But the true believer is on a journey to understand the full word in its entirety. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు మాత్రమే సంపూర్ణ వాక్యమును గ్రహించుకొనుటకు ఒక నిజమైన మార్గాన్ని ఎన్నుకుంటాడు. Notice, it is God who has the answers. The believer must just have the questions. ఎల్లప్పుడూ సమాధానము కలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఎల్లప్పుడూ ప్రతి విశ్వాసికి ఒక ప్రశ్న అంటూ నీకు ఉండాలి. The Queen of Sheba did not have the answers. షెబా దేశపు రాణికి ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు లేవు, but she had the right questions in her heart. కానీ ఆమె అడగాలనుకున్న ప్రశ్నలు మాత్రము సరైన ప్రశ్నలు అడిగింది. Hallelujah. Hallelujah. I'm so grateful that in these last days God found himself a man. Amen. నేను ఎంత ధన్యునంటే ఈ చివరి దినాల్లో దేవుడు ఒక దాసుని ఒక సేవకుని ఎన్నుకొని నా ప్రశ్నలకు సమాధానముగా ఆయన పంపించాడు. Not these random prophets that we get today which are just everywhere and everywhere. ఎవరు పడితే వాళ్ళు నేను ప్రవక్తనని పిలుచుకుంటున్న అనేకులు కాదు, నేను నమ్మిన ప్రవక్త. But a man under a specific sign. ఒక ప్రత్యేకమైన సూచనతో పంపబడిన ప్రవక్త మనకున్నాడు. With a specific calling from his birth. ఒక పుట్టుకతోనే జన్మతోనే ప్రత్యేకమైన జన్మించిన ఒక ప్రవక్త మనకున్నాడు. That was the man that God chose to use. ఆ వ్యక్తినే దేవుడు వాడుకొనుటకు ఎన్నుకున్నాడు. Don't let the devil tell you you are some random believer. అసలు మీరు సంచలనంగా తిరిగేటటువంటి విశ్వాసులుగా మీరు ఉండవద్దు. Anyone called to this message has a specific purpose and a specific calling. మీలో ఏ విశ్వాసులైనా సరే ఎవరైనా సరే ప్రత్యేకంగా పిలువబడితే మీ పిలుపు గొప్పది, మీ యాత్ర గొప్పది. Now we have three kinds of people in this world. ఇప్పుడు ఈ లోకంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. 3 kinds of people who are on this journey within the church.
ఈ సంఘములో ఈ చివరి దినాల్లో 3 రకాల విశ్వాసులు ఉన్నారని ప్రవక్త చెప్పాడు. 3 kinds of people who are making the circumference of our understanding even in this life. ఈ జీవితంలో 3 రకాల విశ్వాసులుగా జీవిస్తూ తమకు నచ్చిన అర్థాలను వారు తీసుకుని బ్రతుకుతున్న క్రైస్తవులు అనేకులు కనబడుతున్నారు. Let's go back to Matthew 22. మత్తయి సువార్త 22 వద్దకు వెళ్దాం. Amen. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారా? Matthew chapter 22. మత్తయి సువార్త 22. And we'll start from the second verse. రెండవ వచనం నుండి చదువుతాం. The kingdom of heaven is like unto a certain king which had made a marriage for his son. And he sent forth his servants to call them to that were bidden to the wedding, and they would not come. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. A parable is being given of a certain king. ఒక రాజు గురించి ఒక రాజుకు మాదిరిగా ఒక ఉపమానం ఇక్కడ ఇవ్వబడింది. This certain king has prepared a marriage for his son. ఈ పలానా రాజు ఏం చేశాడంటే తన కుమారుడికి పెండ్లి చేయనుద్దేశించి విందు ఏర్పాటు చేశాడు. So he sends forth his servants. తన పనివారు లేదా తన దాసులను పంపించాడు. And calls them which are bidden to the wedding. ఆ వివాహమునకు వచ్చి విందు ఆరగించమని పిలువబడిన వారందరినీ But what is their response? కానీ వారు దాసులు వెళ్ళినప్పుడు వాళ్ళ సమాధానం ఏంటి? They refused to come. వాళ్ళు రారని తిరస్కరించారు. These are the people whom when we go out and we tell them about Christ, they say, get away, I don't want to hear that. ఎవరో కాదు, దేవుని గురించి సువార్త ప్రకటిద్దామని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ మాటలు వినకుండా నీ బోధ మాకొద్దని త్రోసేశారే వాళ్ళే వీళ్ళు. They don't even give you an opportunity. కనీసం నీకు ఆ వాక్యాన్ని నువ్వు చెప్పేది వినే అవకాశం కూడా నీకు ఇవ్వరు వాళ్ళు. They just straight up refuse to come. నువ్వు మొదలు పెట్టగానే వాళ్ళు నేరుగా ముఖమని చెప్తారు, ఈ బోధ మాకొద్దు వెళ్ళిపో అని. Because there is nothing within them to attract them to come. ఎందుకంటే వారికి ఆకర్షించదగినది ఏది కనబడనందు వలన వారు తిరస్కరించుచున్నారు. There are those who are destined to a hellfire end. వారు దేని కొరకు నియమించబడ్డారంటే పాతాళములో అగ్ని చేత దహించబడ్డానికి వారు నిర్ణయించబడ్డారు. That no matter how much you plead with them, they will not come. నువ్వు ఎంత బతిమాలినా ఎంత వారిని ప్లీజ్ అని అడిగినా వాళ్ళు నీ మాట విని రారు. But the king has not stopped. అయితే రాజా అక్కడ ఆగలేదు. He continues. ఆయన ముందుకు చెప్తున్నాడు. Again he sent forth other servants, saying, tell them which are bidden, behold, I have prepared my dinner, my ox and my fatling are killed, and all things are ready, come unto the marriage. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్ల విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని. This time the king says, maybe they are thinking it's about money. ఈ రోజు అప్పుడు అన్నాడంట ఆ రాజు, బహుశా వాళ్ళు డబ్బు విషయం ఆలోచిస్తున్నారేమో. Let me tell them that everything is already prepared, the food, everything is ready, we don't need to pay a thing. ఆ దాసులకు చెప్పాడు, వెళ్ళి ఒకవేళ వారు డబ్బు విషయాలు ఆలోచిస్తున్నారేమో అన్ని సిద్ధం చేశానని చెప్పండి. పశువులు వధించబడ్డాయి, దూడలు వధించబడ్డాయి, ఆహారం అంతా సిద్ధమైపోయింది, వాళ్ళు కేవలము విందు ఆరగించడానికి మాత్రమే రమ్మని పిలవండి అని చెప్పాడు. Oh, we will be declaring from the pulpit, the blood has already paid for your sins, you don't need to pay nothing. మేము కూడా దైవజనులుగా బలిపీఠం ఎదుట నుండి పలుమార్లు చెప్తున్నాము, మీరేమీ కష్టపడాల్సిన పని లేదు, మీ పాపము నిమిత్తము మీ కొరకు చిందించబడిన రక్తము బలిపీఠం దగ్గర సిద్ధంగా ఉన్నది, ఆ రక్తమునంత వరకు ఉచితంగానే మీరు వచ్చి ఉచితంగానే దాన్ని పొందుకోండి అని చెప్తున్నా. All you have to do is believe. నీవు చేయాల్సిందల్లా ఒకటే, వచ్చి విశ్వసించి నమ్మి వెళ్ళిపో. But what is their response? రెండో మారు పంపినప్పుడు కూడా వాళ్ళ సమాధానం ఏంటి? The Bible says, బైబిల్ చెప్తుంది, but they made light of it. అసలు ఈసారి వారు లెక్కే చేయలేదంట, లక్ష్యం చేయలేదంట. And went their ways, one to his farm and another to his merchandise. వాళ్ళు ఎంత వేడుకున్నా వాళ్ళు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిపోయారు. I've got to go back to my farm. వాళ్ళు అన్నారు, నాకు పని పట్ట లేదనుకున్నావా, పొలంలో పని ఉంది నాకు పోవాలన్నాడు. I can't come to church, who will stay looking after my shop? నేను గుళ్ళోకి వచ్చేస్తే కోట ఉందని పని మానేసి వచ్చేస్తే నా కొట్టి ఎవరు చూసుకుంటాడు అనుకున్నాడంట. Making light of the gospel of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన సువార్తని ఎంత తేలిగ్గా చులకనగా చూస్తున్నారు. And we find that's the weapon of the enemy even in this day. ఈ చివరి దినాల్లో కూడా సాతాను అలాగునే
ప్రజలను దారి తప్పిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. He makes light of the things of God. దేవుని విషయాలను వాడు ఎంత చులకన చేస్తున్నాడో మీ దృష్టిలో చూడండి. Till the name of the Lord is now used for jokes. ఇప్పుడు యేసుక్రీస్తు నామమును హాస్యములకు వాడుకుంటున్నారు, నవ్వులాట్లకు వాడుకుంటున్నారు. It's now used for laughter with people. ప్రజలతో కుల్లి జోకులు వేసుకొని నవ్వుకోవడానికి యేసుక్రీస్తు నామమును వాడుకుంటున్నారు. Because Satan knows if you take that name seriously, you will be saved. దయ్యానికి తెలుసు, నీవు గనుక యేసుక్రీస్తు నామమును నువ్వు ఒప్పుకుంటే ఇక నువ్వు వాడికి దొరకవన్న సంగతి వాడికి తెలుసు. These are whom the God of this evil age has blinded. అందుకే ఈ దుష్ట యుగపు దేవత ప్రజల యొక్క మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసింది. Now let's look at another group of people. ఇంకో గుంపు ప్రజలు ఉన్నారు, చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Then he saith to his servants, the wedding is ready, but they which were bidden were not worthy. 8వ వచనంలో, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలవబడిన వారు పాత్రులు కారు. I tried to give these people an opportunity, but they are not worthy. రాజు అనుకున్నాడు, ఈ ప్రజలకు అవకాశం ఇద్దాము, ఒక మారు ఇద్దాము, 2 మార్లు ఇద్దామని ప్రయత్నించాడంట. కానీ ఇక 3వసారి డిసైడ్ అయిపోయాడు, అసలు ఈ పెండ్లి విందుకి వాళ్ళు అసలు యోగ్యులే కాదు. They don't understand the privilege that I had actually given them. నేను ఎలాంటి భాగ్యమును వాళ్ళకి ఇవ్వబోతున్నానో, ఇచ్చానో, ధన్యత యొక్క విలువ ఎరుగని ప్రజలు వాళ్ళు. Pride, గర్వం, stopping you from seeing the gospel. ఆ అహంకారం ఏం చేసిందంటే దేవుని సువార్తను చూడగలిగేటటువంటి కృపను నీ నుండి తొలగించింది. The love of money and the things of this world stopping you from your salvation. ధనాపేక్షయు ఈ లోకమును ప్రేమించిన ఆ ప్రేమ వలన నీవు దైవికమైన కార్యాలను పొందుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయావు. So the king says, fine. రాజు అన్నాడు, సర్లే, let's change things. పరిస్థితులు మార్చేస్తాను చూడు. Go ye therefore into the highways, Amen. and as many as ye shall find, bid to the marriage. 9వ వచనంలో, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. Enough of looking at the fancy houses. Let's go out into the streets. పెద్ద ఇళ్లలోకి వెళ్ళి ఇంతవరకు పిలిచారు, ఇక చాలు, వాళ్ళు రారు, వారు వినరు, వాళ్ళు వదిలేయండి. కానీ రాజమార్గములో సామాన్యమైన ప్రజలు ఉంటారు, కనబడిన వారందరినీ పిలుచుకొచ్చేయండి. The invitation is now open to everybody. ఇంతకు ముందు ఆహ్వానం మిద్దెల్లో ఉన్న వారికి, మేడల్లో ఉన్న వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఆహ్వానం దారి మళ్ళీ రాజమార్గంలోకి పోయి సామాన్య జనులకు వెళ్ళిపోయింది. Whether it's a drunkard on the road, ఇప్పుడు ఎవరైనా త్రాగుబోతు కనబడితే వాడిని పట్టుకొచ్చేయండి. whether it's a beggar on the streets, భిక్షమెత్తుకునేవాడు కనబడితే వాడిని పట్టుకొచ్చేయండి. whether it's anybody, a woman or a child, ఒక స్త్రీ అయినా, ఒక బాలికైనా, బాలుడైనా, ఎవరు పడితే వాడిని పిలుచుకొచ్చేయండి. they are all now being invited to come. వాళ్ళందరికీ విందులో ఆహ్వానం ఉందని చెప్పండి. So it says the servants went into the highways and gathered together as many as they found, both good and bad. Your resume didn't matter anymore. What you did last night doesn't matter anymore. The mistakes of your past don't matter anymore. The invitation is open to all. Come, come, come. And they came out of their houses into the house of the king. గృహములు లేని వారు, విల్లాలు లేని వారు, విలాసవంతమైన భవనాలు లేని వారు, వాళ్ళు ఇప్పుడు రాజగృహములోకి ప్రవేశించారు. And this is where the denominations stop. అక్కడే సంఘ శాఖలు ఆగిపోతారు. Because they think the story ends here. వాళ్ళు అనుకుంటారు, మనం పిలిస్తే రాలేదు కదా, కథ అక్కడతో ఆగిపోయింది అనుకున్నారు వాళ్ళు. That's why on this basis they will fill a 50,000 church. అందుకే ఈ ఒక్క ఆధారంతోనే వాళ్ళ సంఘాల్లో 50,000 మంది ఉంటారు.
But the word is not finished. కానీ వాక్యం అక్కడితో ఆగిపోలేదు. We are actually still in the realm of plain t-shirts. ఇంకా మనము ఏ పరిమాణంలో ఉన్నామంటే టిక్ మార్కు లేని సాధారణమైన తెల్ల టీ షర్ట్లు వేసుకున్న ప్రజలతోనే కలిసిపోయి ఉన్నారు. Let's continue and let's let the word finish. ఇప్పుడు వాక్యము ఎంత వరకు వెళ్ళి ఆగిందో చూద్దాం, చూడండి. And when the king came in to see the guests, he saw there was a man which had not on a wedding garment. 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము కొనని ఒకనిని చూచి. The king now arrives. ఇప్పుడు రాజు ఆసన్నమయ్యాడు. He is looking at his guests. తన అతిథులను చూస్తున్నాడు. But in the midst of these people there is somebody who is standing out. ఇప్పుడు పిలిస్తే వచ్చిన ప్రజలందరూ ఎవరైతే విందులో కూర్చున్నారో వారందరి మధ్యలో రాజు వచ్చేపాటికి పెండ్లి వస్త్రము లేని ఒకడు కనపడ్డాడు ఆయనకి. And this person is standing out because of what they are wearing. ఈ వ్యక్తి తనకంటూ ఏదైతే ఉందో దానితోనే నిలబడ్డాడు గనుక అతనికి పెండ్లి వస్త్రం కనపడలేదు. He was dressed. అతనికి వస్త్రం ఉంది. He had clothes on. అతనికి వస్త్రధారణ ఉంది. But he did not have the wedding garment. కానీ విందుకు యోగ్యమైన పెండ్లి వస్త్రం లేదు ఆయనకి. It's not enough just to come to the wedding. పెండ్లికి రావడం ముఖ్యం కాదు. You must come and be dressed in the wedding garment. నువ్వు పెళ్లికి వచ్చేటప్పుడు పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని రావాలి. Which means as we come to Christ, నీవు దాని అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు there is a way that the king wants us to dress. నువ్వు మందిరానికి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం వేసుకుని వస్తే దేవుడు చూడ్డు. ఆయనకు నచ్చిన పెండ్లి వస్త్రం వేసుకొస్తేనే చూస్తాడు ఆయన. There is a garment that is being provided. దేవుడు మనకి అనుగ్రహించిన ఒక వస్త్రము మనము కలిగి ఉన్నాము. Oh, you must have the garment on. మీరు ఖచ్చితంగా దేవుడిచ్చిన వస్త్రాన్ని ధరించుకునే రావాలి. To be a true believer you must have the garment on. నిజమైన విశ్వాసివైతే నీవు తప్పక పెండ్లి వస్త్రమే ధరించుకొస్తావు. It's not enough to play religion. ఒక భక్తి చేస్తే సరిపోదు. It's not enough to just come to church. మందిరానికి వస్తే సరిపోదు. Oh, you must have the wedding garment. నీవు వచ్చేటప్పుడు పెండ్లి వస్త్రము దేవుడిచ్చిన వస్త్రం వేసుకునే రావాలి. You must have the true baptism of the Holy Ghost. ఆ పెండ్లి వస్త్రం ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము. You must have the token. నీకు ఖచ్చితంగా ఆనవాలు ఉండాలి. To show that you are indeed a guest at this wedding. ఈ పెండ్లి విందుకు పిలవబడిన అతిథివని తెలియాలంటే, గుర్తింపు రావాలంటే ఆ పెండ్లి వస్త్రం నీకు ఉండాలి. But this man had just assumed. వీడొచ్చాడు గాని బట్టలు వేసుకునే వచ్చాడు గాని వీడికి పెండ్లి వస్త్రం లేదు. Maybe he had just bought a brand new Armani suit. ఇతను బహుశా ఆర్మనీ సూట్ అంటే అత్యంత ఖరీదైనటువంటి ఆడి పెట్టి కొనుక్కోగలిగిన వస్త్రం వేసుకుని వచ్చేసాడు. Maybe he had just bought the finest sari that was in the land. అత్యంత ఖరీదు, ఈ భూమి మీదే అత్యంత ఖరీదైనటువంటి దానేమంటారు విలువైన చీర కట్టుకుని ఒక ఆవిడ వచ్చింది. And in his own eyes he felt like he was dressed well. వాడి దృష్టిలో వాడు ఏమనుకున్నాడంటే, నాలాంటి వస్త్రాలు వేసినాడు ఎవడో లేడు ఇక్కడ, నేనే అత్యంత విలువైన వస్త్రం ధరించుకున్నాను అనుకున్నాడు. But in the eyes of the word he was not. వాడి దృష్టిలో వాడికి విలువ ఉంది, కానీ దేవుని వాక్య దృష్టిలో వాడు అసలు లెక్కలోనే లేడు. Don't follow Christ your own way. నీ సొంత పద్ధతిలో దేవుడిని వెంబడించొద్దు. It must be the word which tells us what we must be. నీవు ఏమై ఉన్నావో అనేది చెప్పేది వాక్యమై ఉండాలి, కానీ నీవేమై ఉన్నావు అన్నది నువ్వు చెప్పకూడదు. But he just assumed. ఇది ఎన్ని పట్టించుకోవట్లేదు. He assumed that his bad habits don't matter. మొండిగా కూర్చున్నాడంట పెండ్లి విందులో, నేనే విలువైన వస్త్రం కలిగిన ఉన్నాను. He assumed that his denominational ideas don't matter. తన సంఘ శాఖ మాటలు ఆలోచనలు అవే గొప్పవనుకున్నాడంట పెండ్లి విందులో కూర్చుని. He thought he already had it all figured out. అతను అనుకున్నాడంట బయట వాళ్ళకి లేనివన్నీ నా దగ్గర ఉన్నాయనుకు లోపల కూర్చున్నాడంట. And that's the danger today, brother and sister. సహోదరి సహోదరుడా, ఈ రోజు అత్యంత We have so ప్రమాదకరమైన విషయం many అది. people who are stepping
tapping into this word. ఈ రోజు ఈ వాక్యములోకి అనేక మంది మనుషులు వస్తున్నారు. They are trying to activate the power of God. వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని శక్తిని మేము కలిగి ఉన్నాము But they అనుకుంటున్నారు. are still dressed in sin. కానీ వారు పాపం అనే వస్త్రాలతోనే ఉన్నారు. They are still dressed in religion. ఇంకా మతం అనే వస్త్రంలో ఉన్నారు. They are still dressed in సంఘ denominationalism. శాఖల యొక్క పద్ధతులనే వస్త్రాలే ఉన్నాయి. Oh, we need the garment given to us by the prophet of our day. మన గడియ ప్రవక్త ద్వారా అనుగ్రహించబడిన పెండ్లి వస్త్రము మనకి కావాలి. That's the only one that can take us to the rapture. ఆ వస్త్రం మాత్రమే నిన్ను ఎత్తబాటులో తీసుకుని వెళ్ళగలదు. If you come dressed your own way, it will never work. నీ సొంత పద్ధతిలో వచ్చావా ఎప్పటికీ ఎత్తబాటులో పోలేవు. The king took one look at him. రాజు రాగానే ఆయన కంటి చూపు వాడి మీద పడింది. And the Bible said, he said unto him, అప్పుడు బైబిల్ చెప్పింది ఆయన అన్నాడంట వాడితో, friend, స్నేహితుడా, friend, స్నేహితుడా, how did you get into this wedding without a wedding garment? వాడిని చూసి చూడగానే రాజు అడిగాడు, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావయ్యా నువ్వు అని అడిగాడు. మై What a thing ఎలాంటి సంగతి for the King of Kings రాజులకు రాజు to look at you నిన్ను చూసి and to say, friend, ఓ స్నేహితుడా, how are you here ఇక్కడికి ఎలా వచ్చావు without the wedding పెండ్లి garment? వస్త్రం లేకుండా నువ్వు ఎలా వచ్చావని రాజులకు రాజు నిన్ను అడిగాడు అనుకో. How have you been in the message of the hour గడియ వర్తమానములకు ఎలా for వచ్చావయ్యా? 5 years 5 సంవత్సరాలు and అయింది, you don't have the garment? నీకు ఇంకా వస్త్రం లేదు. Friend, స్నేహితుడా, how did you get here? ఇక్కడికి ఎలా వచ్చావు? 5 సంవత్సరాలు అయింది వర్తమానంలోకి వచ్చని చెప్తున్నావు. రాజులకు రాజు వచ్చి నిన్ను అడిగాడు అనుకో, పెండి వస్త్రం లేకుండా 5 సంవత్సరాలు వర్తమానంలో ఎలాగున్నావని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? And the Bible says the man was speechless. బైబిల్ చెప్పింది అతడు మౌని అయిపోయాడు. Don't be found at the place where you no longer have an opportunity. దేవుడిచ్చిన అవకాశం కోల్పోతే ఇక మల్లానికి దొరికే స్థలం ఎక్కడా లేదు. It's too late. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. There is nothing more to say. ఇక చెప్పేదేమీ లేదు. ఆ రోజు దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పలేవు. He had missed the opportunity that everyone got for a garment. పెండ్లి వస్త్ర విషయంలో ప్రజలందరూ పొందుకున్నట్టుగా ఈ వ్యక్తి పొందుకునే అవకాశాన్ని కోల్పోయాడు. I can see a beggar on the streets. నాకు కనబడ్డాడు. And one of the servants coming. ఒక దాసుడు వచ్చి ఒక భిక్షం ఎత్తుకునేవాడిని భిక్షగాడి తెచ్చినప్పుడు ఆ భిక్షగాడికైనా పెండ్లి వస్త్రం ఉంది. And saying, beggar, you have been invited to the wedding supper. ఓ భిక్షగాడు, నువ్వు పెండ్లి విందుకు పిలువబడ్డావని ఆహ్వానించబడినప్పుడు And the beggar was thrilled. బెగ్గర్ అంటున్నాడు, అయ్యో. But there was a deeper part in the beggar. అతని యొక్క హృదయాంతరంగములో And the beggar asked, బెగ్గర్ అడిగాడు, how would the king like me to dress for the wedding? నాలాంటి నీచుడికి రాజ పెండ్లి వస్త్రం ఇచ్చుటకు ఆ రాజు ఎంత కనికరము గలవాడు. Asking the right questions. సరి అయిన ప్రశ్నలు అడుగు ఆయన్ని. The questions that identify you as a true believer. ఆ గూఢార్థమైన ప్రశ్నల వలన దేవుడు నిన్ను గుర్తిస్తాడు. And no doubt the servant responded. అప్పుడు ఈ భిక్షగాడు దాసుని అడిగితే దాసుడు, don't worry, భయపడకు, a garment will be provided for you. ఒక పెండ్లి వస్త్రము ఇవ్వబడింది. You don't have to go looking for the Holy Ghost around. పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతాడని అక్కడెక్కడ వెతకాల్సిన పని నీకు లేదు. The garment will be provided for you. పెండ్లి వస్త్రము నీ కొరకే ఇవ్వబడింది. As long as you hunger and thirst for it. దాని కొరకు నువ్వు ఆకలి దప్పికలు కలిగి ఉంటే అది నీ యొద్దకు వస్తది. It is a sure promise. అది నిశ్చయమైన వాగ్దానము. Repent. మారు మనసు పొందు and be baptized. పశ్చాత్తాపపడు And you shall be filled with the Holy Ghost. బాప్తిస్మము పొందితే అప్పుడు పరిశుద్ధాత్మనే వరమును పొందుతావు. Hallelujah. Hallelujah. Oh, this man was speechless. ఈ మాట విన్న తర్వాత అతడు మౌని అయిపోయాడు. The Bible translation for that means muzzled, which means to be gagged. Yes sir. ఆ మాట విన్న తర్వాత ఏ మాట, పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావని అడిగితే అసలైన తర్జుమా విషయంలో ఎలా చెప్పాలంటే ఇలా నోటు మీద చూసుకుని, which means he was not even given a chance to respond. దాని అర్థం ఏంటి? ఇంకా అతనికి మాట్లాడే బదులు అవకాశం కూడా లేదు. ఇంకా when we get to the end, you won't have an answer to the King of Kings.
నీవు రాజులకు రాజైన దేవుని ఎదుట నిలబడే రోజు వచ్చినప్పుడు నీకు ఇక మాట్లాడే అవకాశం ఇవ్వడాయన. At the end of the road there is no more time to give excuses to say, but Lord, I thought this, I thought that. It's too late. నువ్వు దారి యాత్రలో, ఈ క్రైస్తవ యాత్రలో గమ్యపు దారి చివరికి వచ్చిన తర్వాత, నువ్వు ఆయన కలుసుకున్న తర్వాత, అయ్యో ప్రభువా నేను ఇలా చేశాను, నేను ఇలా జరిగింది, ఏదో జరిగిపోయింది అనే దానికి అవకాశం ఇవ్వడాయన. Whilst today is today, ask the right questions. ఈ రోజే కడవరి రోజని గుర్తించి సరైన ప్రశ్న అడుగు. Oh, let's look at this man's fate. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని చూడు. Then said the king to the servants, రాజు దాసులతో చెప్పాడు, bind him hand and foot. ఇక మాట్లాడే అవకాశం లేదు. దేవుడు తన దాసులతో అన్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి and take him away, ఈయన బయటకు తీసుకుపోండి, and cast him into the outer darkness. చీకటిలోనికి త్రోసేయండి. There will be weeping and gnashing of teeth. ఇంకేని తీసుకెళ్ళి ఆ చీకట్లో పాడేసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారికులతో చెప్పాడు. Oh, what a terrible end. ఎంత భయంకరమైన స్థితి. To actually have been at the wedding supper. వాస్తవానికి అతనున్న చోటు ఏంటంటే To have been actually there. అతడు పెండ్ల విందులో సంతోషంగా గడిపే సమయము To fall short. కొద్ది నిమిషాల్లో రాజుతో విందులో ఆరగించబోతున్నాడు. Because you did not have the wedding కానీ పెండ్లి వస్త్రము లేనందున. And now he is where there is weeping and gnashing of ఇప్పుడు సంతోషంగా గడపాల్సిన జీవితాన్ని క్షణాల్లో దేవుడు ఎక్కడికి మారుస్తున్నాడంటే ఏడుపుయు పండ్లు కొరుకుతూ ఉండి ఆ యొక్క స్థలములోనికి చీకటిలోనికి గెంటేమన్నాడు. My brother and sister, don't come and want a religious experience. సహోదరుడా, మందిరానికి వచ్చినప్పుడు మతమును గూర్చిన ఆలోచనలు పడతాయని మాత్రమే రావద్దు. You must have a personal experience with the Lord Jesus Christ. మందిరానికి వచ్చేటప్పుడు దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలని రా. The person of Christ must come and dwell within you. దేవుడు అనే ఆయన ఒక సామాన్యమైన నీలోకి నివాసము చేయాలని రావాలి. It is the promise of the word and it is available to all those who seek for it. అది దేవుని వాగ్దానము గనుక ఆయన అన్నాడు, ఈ వాగ్దానము మీకును మీ కుటుంబమునకును దూరస్తులైన వారందరికీ చెందును. What a terrible thing to have gotten in. పెండ్లి వస్త్రం లేనోడికి ఎంత ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు. And only to be rejected. ఇక అతడు చేయాల్సిందేమీ లేదు. Not even because you were not wanted. నీకు కావాలనుకుంటే దొరకదా వస్త్రం. Because he said, friend. ఆయన అన్నాడు, స్నేహితుడా. Friend. స్నేహితుడా అని పిలిచాడు. How did you end up here without a wedding garment? అతడు భక్తిహీనుడు కాదు, భక్తిపరుడే. ఎక్కడ దాకా భక్తిపరుడు అంటే పెండ్లి విందుకు వచ్చేంత వరకు భక్తిగానే ఉన్నాడు. కానీ ఆ దినమున పెండ్లి వస్త్రము లేకుండా పోయాడు. That's why Brother Branham said there will be disappointments up there. అందుకే ప్రవక్త నాడు కడవరి దినమున చివరి దినమున అనేకులు నిరుత్సాహానికి లోనైపోతారు. When we find out that some people were just moving through religious affairs. ఎవరైతే మేము మతపరంగా ధైర్యంగా ఉన్నామో, మతముతో మేము సంతోషంగా ఉన్నాం అనుకున్నారో వాళ్ళందరూ ఆ దినాన్ని ఏడ్చే స్థలంలో కనబడినప్పుడు నిరాశలో మిగిలిపోతారు. Let's come into the reality of కానీ Christ. క్రైస్తవ్యం అంటే వాస్తవములోనికి మనం నేర్చుకోవాలి. Hallelujah. హల్లెలూయా. And the desires of a general population ఇప్పుడు సాధారణమైనటువంటి క్రైస్తవులుగా is పిలువబడే to వారి conform ఆశలు, to the patterns of everybody else. వారి ఆచారాలు ఎలా ఉంటాయంటే మేము క్రైస్తవులమండి, మా పితరుల ఆచారాలన్నీ మేము పాటిస్తామండి అని అంటారు వారు. Sometimes we take one another's behavior instead of what the word wants from us. కొన్నిసార్లు సాధారణమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆ పూర్వీకులకి ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయో ఇంకెవరు చెప్పిన వినరు వాళ్ళు, అలాంటి మనస్తత్వాలు కలిగే వారు భక్తిని చేస్తారు. A brother tells you, I only read the Bible once a week, so you read it once a week. ఒకడు అంటాడు, నేను వారానికి ఒకసారి బైబిల్ చదువుతానంటే ఇదే స్వభావం తీసుకుని ఇంకొకటి అంటాడు, వాడు క్రైస్తవుడు అండి, నేను కూడా వారానికి ఒకసారి చదువుతానంటాడు. You see another brother maybe drinking some alcohol. ఇంకొక వ్యక్తిని మీరు చూసినప్పుడు అతను క్రైస్తవుడే కానీ మందు తాగుతాడు. And you think, well, it must be okay, then I will just drink some alcohol. నిన్ను చూసినోడు ఇంకొకటి ఏమనుకుంటాడు, వాడు క్రైస్తవుడు అయ్యుండి అతను కూడా క్రైస్తవుడు ఏమంటాడు, ఇదిగో నువ్వు తాగితే లేదు కానీ నేను తాగితే ఏమైంది అని నేను కూడా తాగుతాను అంటాడు.
This must be an individual affair. ఇది ఒక్కడిని చూసి నేర్చుకునేది కాదు క్రైస్తవ్యం. నీకు దేవునికి వ్యక్తిగత బంధం ఉండాలి. Because on judgment day that brother won't be next to you to give excuses. నువ్వు ఎవరిని చూసి క్రైస్తవ్యం చేద్దాం అనుకున్నావో తీర్పు దినమున వాడు నీ పక్కన ఉండడయ్యా. You will stand alone. నువ్వు ఒంటరిగా నిలబడతావు. నువ్వు వాడిని చూసే భక్తి చేస్తావు కానీ నీవు చూసిన వాడు నీ ప్రక్కన ఉండడు. Look at the children of Israel. ఇశ్రాయేలు ప్రజలను చూడండి. God had given them perfect leadership in a prophet. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పరిపూర్ణమైన నాయకత్వాన్ని నాయకుడిని ఇచ్చాడు. But Israel started looking at other nations. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవుడిచ్చిన నాయకుని నాయకత్వాన్ని చూడకుండా ఇతర దేశాల్లో ఉన్న నాయకుని నాయకత్వాన్ని చూశారు. And say, hey, these other nations have kings and governments. ఓ చూసారా, ఆ దేశానికి రాజులు ఉన్నారు, ఆ దేశానికి నాయకులు ఉన్నారు, ఆ రాజ్యాల్లో గొప్ప గొప్ప వారు ఉన్నారు. We want a king that will set up his own government. అప్పుడు ఇశ్రాయేలీలు అనుకున్నారు మాకు కూడా ఒక ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని ఏలే ఒక నాయకుడు మాకు కావాలనుకున్నారు. They had forgotten that they were not some plain shirt people. కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఈ టిక్కు మార్కు లేని టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారా ప్రపంచంలో అన్న సంగతి. They had forgotten that they are the chosen people of God. అయితే అసలైన సంగతి మర్చిపోయారు. టిక్కు లేని టీ షర్ట్లు వేసుకున్న వారు చాలా మంది ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది ఉన్నారన్న సంగతి మర్చిపోయారు. Hallelujah. హల్లెలూయా. Back to the Queen of Sheba. షీబా దేశపు రాణి దగ్గరికి వద్దాం. She is willing to travel. ఆమె ప్రయాణము చేయ నిర్ణయించుకుంది. Not to say, let me go halfway and Solomon meets me halfway. ప్రయాణం మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఇలాగ అనుకోలేదు. నేను సగం దూరం వెళ్తే నా గురించి తెలుసుకుని సొలొమోను సగం దూరం వస్తాడులే అనుకోలేదు ఆమె. Some of us will never be Christians if the pastor does not visit our house. ఏమండి మీరు అందరం వింటున్నారా? కొన్నిసార్లు మనలో కొంతమంది అనుకుంటామంట పాస్టర్ గారు మా ఇంటికి రాడు, పాస్టర్ గారు మా ఇంటికి రాడు, ప్రార్థన చేయడు అనుకుంటామంటారు. The day we know the pastor is coming is the day we start looking for our Bibles and everything in our house to look like we are Christians. పాస్టర్ గారు రానన్ని రోజులు నీ బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, నీ పుస్తకాలు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడ ఏం పడేదో తెలియదు. కానీ ఏ రోజైతే పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారని ఫోన్ చేసి చెప్తారో మొత్తం క్రైస్తవులాగా నటించేస్తారంట. బైబిల్ అన్ని ముందెట్టేసి ప్రార్థన అంతా చేసేసి ఎదురుగుంటా కనబడతారంట. The real believer is willing to go all the way. నిజమైన విశ్వాసి తన జీవిత యాత్రలో ఎల్లప్పుడూ ఒకలాగే సాగిపోతాడు. Have you ever seen a bride getting ready for her wedding? ఒక వధువుని పెండ్లకు సిద్ధపడడం మీరు ఎప్పుడన్నా చూసారా? ఒక పెండ్లకు మారితే పెండ్లికి ఎలా సిద్ధమవుతుందో మీరు చూసారా? They are not happy until they know they have the right venue. సరైన వేదిక మీదకి వచ్చే వరకు ఆ పెళ్లి కూతురు నవ్వుతూ ఉండదు. The right dress. సరైన వస్త్రం వేసుకుని ఉండదు. Everything must be in order. అన్ని క్రమంగానే ఉంటాయి. And that's the way we ought to approach things. మనము కూడా దేవునిని సమీపించేటప్పుడు మర్యాదతోను మన ప్రవర్తనలో మంచిగా ఉండాలి. To say, Lord, I want to be under the right ministry. చెప్పాలి, ప్రభువా నేను సరైన పరిచర్యలో సాగిపోవాలి. Hearing the right words. సరైన వాక్యమును వినాలి. Being dressed in the right way. సరైన వాక్య పద్ధతిలో వస్త్రాలు ధరించుకోవాలి. I want everything to be in order. ప్రభువా ప్రతిదీ నా జీవితంలో క్రమంగా ఉండాలి. Let's read some Bible history. బైబిల్ చరిత్రలో చూద్దాం. This is from UTL Bible history. UTL బైబిల్ చరిత్ర అనేటటువంటి ఒక భాగం ఉంది. And the Queen of Sheba, ఆ షేబా దేశపు రాణి, she embarked on a 1,400-mile journey. ఆమె ఎంత దూరం ప్రయాణం చేయాలనుకుందంటే 1400 మైళ్ళ ప్రయాణం చేయాలనుకుంది. From Sheba to Jerusalem to meet him. షేబా దేశము నుండి యెరూషలేమునకు సొలొమోను కలుసుకోవడానికి 1400 మైళ్ళు ప్రయాణం చేయాలని ఇష్టపడింది. She had to cross the desert sands of Arabia. ఆ త్రోవలో ఏమున్నాయో తెలుసా? ఆమె అరేబియా దేశమునకు చెందిన ఎడారులు దాటి ప్రయాణం చేయాలి. Sometimes as part of our Christian journey we will go through some deserts. కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితంలో ఎడారులు దాటి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. Dry places that are hot with pressures. ఒత్తిళ్లతో భయంకరమైనటువంటి ఆ పరిస్థితులతో ఎండిన నేల మీద నడవాల్సిన పరిస్థితులు వస్తాయి. But even in the desert I promise you God will provide a supply of water. అయితే నేను మాటిస్తున్నాను, నువ్వు ఎండిన నేల మీద నడిచినా ఎడారిలో నడిచినా నీకు దాహం వేస్తే నీళ్లు ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. She could have said, let's go back to Sheba where there is flowing water. ఎడారిలోకి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఎడారిలోకి వచ్చిన తర్వాత షేబా దేశపు రాణి ఇలా అనుకోలేదు, నీళ్లు లేవు నా ప్రయాణం ముందుకు సాగదు వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకోలేదామే. But she was thirsting for the truth and willing to carry on. సత్యమును వెతక చూడాలని ఆమె నిరాశతో లేక సంతోషంగా ముందుకు సాగిపోతుంది.
and travel along the coast of the Red Sea up into Moab. వెళ్ళేదారిలో ఏమెదురయ్యాయి? అరేబియా దేశం యొక్క ఎడారులు దాటాలి, ఎర్ర సముద్రపు ఛాయలు దాటాలి, మోయాబీలను దాటి వెళ్ళాలి. She had to pass through Moab. ఆమె మోయాబీలను దాటి వెళ్ళాలి. And we know that Moab is a type of delaying the people of God. ఇప్పుడు ఈ మోయాబీలు మనకెవరంటే దేవుని విషయములో లక్ష్యము చేయని ప్రజలు. The children of Moab made the children of Israel delay in their journey. మరి మోయాబీలు వల్లే కదా ఇశ్రాయేలీయుల ప్రయాణం ఆలస్యం అవడానికి కారణము. To make them take the long way. తప్పుడు దారిలో నడిపిద్దామని మోయాబీలు ఇశ్రాయేలు ప్రజల్ని దారి తప్పించారు. Brother, Satan might make you take the long way. సోదరుడా, దేవుడిని సరైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు తప్పుడు మార్గంలో నడిపిస్తే దేవుడు నీవు ఎన్నడూ యాత్రను ఆపవద్దు. Keep on going. దేవుని యాత్రలో సాగిపో. You will get there anyhow. ఖచ్చితంగా నీ గమ్యం చేరుకుంటావు. And over the Jordan River to Jerusalem. ఇంకా దాటాల్సింది ఏంటంటే ఆమె యొర్దాను దాటి యెరూషలేములోకి అడుగు పెట్టాలి. Hallelujah. Hallelujah. Brother Branham actually once talks of a story where God brought his people to Jordan when it was at its highest. మరి ఒక దినం మన ప్రవక్త బోధించాడు. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే లోతైన పల్లపు ప్రాంతం నుండి ఆ యొక్క యొర్దాను నది ప్రవహిస్తున్న ఎత్తైన స్థలము దాకా నడిపించాడు. Sometimes on our Christian journey God brings us to a place of high waters. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కావాలనే ఎత్తైన జలములు మన ముందు పెడతాడు. Where we question and we say, God, why? అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, దేవా ఎందుకు ఈ ఎత్తైన జలము? But the prophet of God says, stand still just a moment. అప్పుడు ప్రవక్త అన్నాడు, నిలచి చూడుడి. The Bible said all things work together for good. బైబిల్ చెప్పింది, నీ ఎదుట జరుగుతున్న సమస్తము to them that సమకూడి love God. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుతాయి. Stand still. నిలచి చూడు. Don't be alarmed. భయపడవద్దు. God will carry you through. దేవుడు ఆ ఎత్తైన జలములను దాటించి తీసుకెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. Such a journey అలాంటి యాత్ర required at least 6 months trip each way. అలాంటి ప్రయాణం అంటే 1400 మైళ్ళు ప్రయాణం అంటే రమారమి 6 నెలలు ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చిందామె. Sometimes we come to Christianity thinking it's just going to be a quick fix. కొన్నిసార్లు క్రైస్తవులు అయిపోయిన తర్వాత మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదైనా సరే తొందరగా జరిగిపోవాలా. That if I become a Christian by next week all my problems will have gone away. నేను ఇప్పుడు క్రైస్తవుని అయిపోయాను కదా, వచ్చే వారానికి నా బాధలన్నీ తొలగిపోవాలనుకుంటాం మనం. But the Christian life is a journey. క్రైస్తవ్యం అంటే ఒక యాత్ర, ప్రయాణము. A journey unto our perfecting. మన పరిపూర్ణత చెందే వరకు అదొక ప్రయాణము. A journey of step by step growing in our faith. దినదినము మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు ఎక్కే ప్రయాణం అది. But sometimes the church suffers from time. కొన్నిసార్లు కాలం విషయంలో, సమయం విషయంలో సంఘము శోధించబడతది. Time makes us complacent. కాలం ఆ సమయం ఏం చేస్తదంటే మనకు వ్యత్యాసాలు తెస్తది. Time makes us conform to other churches. సమయం ఏం చేస్తదంటే మిగతా సంఘాలు చూడు వాళ్ళు ఎంత ఎదిగిపోయారో మనం ఇక్కడే ఉన్నాం. Time leads to distractions. సమయం ఏం చేస్తదంటే నిన్ను నాశనం చేయడానికి చూస్తది. Time leads to new revelations outside of the word. సమయం ఏం చేస్తదంటే లోకములో పుట్టిన అనేక తప్పుడు సిద్ధాంతాలను నీ వైపు తీసుకొస్తది. But we must stand the road. కానీ మనము దారి విడిచిపెట్టి పోకూడదు. We must stay in the journey. మనము యాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు మార్గాన్ని విడిచిపోకూడదు. మార్గములోనే నిలిచి చూడాలి. Brother, there is no other message that is coming. ఇంకొక వర్తమానం ఏది రావడం లేదు. There is no eighth messenger. 8వ వర్తమానికుడు లేడు. The message of William Branham will take us all the way to the end of the journey. ఈ ప్రవక్త బ్రహ్నాం యొక్క వర్తమానము నిన్ను నీ యాత్రలో, నీ ప్రయాణం అంతటిలో క్షేమంగా గమ్యం చేరుస్తుంది. Just keep moving forward. ముందుకు సాగిపోండి. And finally after 6 months the Queen of Sheba arrived. 6 నెలల ప్రయాణము తర్వాత ఆమె గమ్యము చేరుకుంది యెరూషలేముకు. Now I want you to notice something. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. The Queen of Sheba was just not moving on her own. ఈ షెబా దేశపు రాణి తన సొంతంగా తనేమి అడుగులు వేయట్లేదు. She came with an entourage. ఆమె కొన్ని బహుమానాలు పట్టుకొని వచ్చింది. She
came with spices. ఆమె పదార్థములను పట్టుకొని వచ్చింది. She came with gold. బంగారం పట్టుకొచ్చింది. She came with precious stones. ప్రశస్తమైన వెలగల రాళ్ళట్టుకొచ్చింది. Oh, what a way to journey. ఎలాంటి యాత్రలో ఎంత ప్రయాసపడి వచ్చిందండి. What a way to come and meet the king. రాజును కలుసుకోవాలని ఎంత ఆశతో ఇవన్నీ పట్టుకొచ్చింది. She went through the deserts of Arabia, which are known to be full of thieves. దొంగలుంటారని తెలిసి కూడా అరేబియా ఎడారి గుండా ప్రయాణం చేసినప్పుడు ఆమె బంగారము వెలగల రాళ్ళట్టుకొని వచ్చిందండి. Why didn't she say, I'll leave these in case they get stolen? ఆమె ఎందుకు అనుకోలేదు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు అరేబియా ఎడారికి వెళ్ళేపాటికి దొంగలు ఇవన్నీ ఎత్తుకుపోతారేమో, ఇవన్నీ లేకుండా వెళ్దామని. But she was willing to take the risk. కానీ ఆమె అనుకుంది కష్టమైనా పర్వాలేదు, it was all or nothing for her. ఇవన్నీ బహుమానంగా ఇవ్వాలనుకుంది ఆమె. Just like in the book of Acts, అపొస్తలుల కార్యములలో, when the children of God were converted, దేవుని పిల్లలు పశ్చాత్తాపపడి మారు మనసు పొందినప్పుడు, they came with everything that they had. వారు కలిగి ఉన్న వాటన్నిటిని వారు పట్టుకొచ్చారు. Laid it at the feet of the apostles. వారు అపోస్తలుల యొక్క పాదముల యొద్ద వారి స్థిరాస్తులను అమ్మి వారు పాదాల దగ్గర పెట్టారు. They were true believers. నిజమైన విశ్వాసి యొక్క లక్షణం అదే. Listen to what Brother Branham says. ప్రవక్త ఏం చెప్పాడు చూడండి. And I want you to notice what that little woman had to do to get to him. ఇప్పుడు సొలొమోను కలుసుకోవాలని ఆ చిన్న స్త్రీ ఎంతకు తెగించిందో వినండి. She had to come on camels. ఆమె ఒంటెల మీద ప్రయాణం చేయాలి. You know, to get to Christ is no flower bed of ease. క్రీస్తు యొద్దకు రావాలంటే పూలపాన్పు ఉండదండి. క్రీస్తు యొద్దకు వచ్చే మార్గములో పూలపాన్పు ఉండదండి, పువ్వులేసి నడిపించేది ఉండదండి. I've ridden a camel. నేను ఆ ఒంటె చరిత్ర చదివానండి. There is nothing comfortable about riding a camel. ఒంటె మీద స్వారీ చేయడం అంత సులువు కాదండి. It is an awkward journey even just for 1 hour. ఒక గంట ప్రయాణం చేయాలన్న ఒళ్ళంతా కుదిపోయిపోద్ది. What about 6 months on camel? గంట సేపు ప్రయాణం చేస్తే ఒళ్ళు కుదిపిపోతే 6 నెలలు ప్రయాణం చేసి వచ్చింది ఆమె ఒంటి మీద. Oh brother and sister, this journey we must be willing to go all the way no matter what we face. సహోదరుడా, ఈ యాత్ర చేయాలనుకున్నప్పుడు ఎదురేమడ్డొచ్చినా ముందేమున్నప్పటికీ ఏమీ లెక్క చేయకుండా సాగిపోతేనే క్రైస్తవ్యం అంటే. Brother Branham says it's not just a matter of signing your name in a book. క్రైస్తవ్యం అంటే పుస్తకంలో సంతకం పెట్టినంత సులువు కాదు. And saying now I am a Christian. నేను క్రైస్తవుని అయిపోయానని సంతకం పెట్టేంత సులువు కాదు అది. Brother Branham said it will cost something. ప్రవక్త బ్రహ్నం అన్నాడు, నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే ఏదో అత్యంత వెల చెల్లించాలి. But the cost is not money. అయితే ఆ వెల డబ్బుతో కూడింది కాదు. The cost is a surrendered life. ఆమేన్. ఆ వెల ఏదో కాదు, నీ జీవితాన్ని సమర్పించుకొనుట. A surrendered heart to the will of God. దేవునికి విధేయమైన హృదయము దేవుని చిత్తమై ఉన్నది. Brother Branham says sometimes it will cost you your friends. కొన్నిసార్లు if they are worldly friends. నీవు దైవికంగా దేవునిలో సాగాలంటే లోక సంబంధమైన స్నేహితుల్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. But he that will not forsake even his own and follow after me is not worthy to be called mine. దేవుడు అన్నాడు, ఎవడైనాను నా నిమిత్తము తన సిలువను తాను ఎత్తుకొనని వాడు నాకు పాత్రుడు కాదు. Hallelujah. Hallelujah. So she made ready to go. కాబట్టి ఆమె వెళ్ళాలని నిర్ణయించుకుంది. And with the journey of the camels, it's taken her at least 3 months to come from Sheba across the burning desert to come out to find out whether the gift was right or not. ప్రవక్త అంటున్నాడు, 3 నెలల ప్రయాణములో ఆమె షీబా దేశాన్ని విడిచిపెట్టి మండుచున్న ఎడారులలో ప్రయాణిస్తూ చివరికి ఆమె బహుమానములతో అక్కడకు ప్రవేశించింది. Now notice this. ఇప్పుడు గమనించండి. Not only did she prepare to come and see for herself. ఆమె ప్రయాణం మొదలు పెట్టినప్పుడు తనకు కావాలనిసిన సిద్ధపాటు మాత్రమే ఆమె కలిగి రాలేదు. But she also was prepared to support it if it was right. అది సరైందా కాదా అని ఆమె నిర్ణయము తీసుకుని వారికి కూడా సహాయము చేయాలన్న ఆలోచనతో వచ్చింది ఆమె. She had come ready to make a full investment if the gospel was true. అంటే దాని అర్థము సువార్త ప్రకటించడానికి ఏదైనా చెల్లించాల్సిన అవసరం వస్తదేమో అని అన్నిటికీ సిద్ధపడి తెగించే వచ్చింది.
Brother, when you are thirsting for the real thing, నీవు నిజమైన దానికి ఆకలి దప్పిక కలిగి ఉన్నప్పుడు, once you come with it, నీవు ఆ ఆశతో వస్తే, you are willing to give your all into it. నిన్ను నీవు సమస్తమును దేవునికి అప్పగించుకుంటావు. What attitude did you come in? నువ్వు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రవర్తనతో వస్తున్నావు? She came in with camels laden with gold and silver. ఆమె ఒంటె మీద ఒంటిగా రాలేదు. ఆమె ఒంటెల మీద బంగారమును వెలగల పదార్థములను కూడా వెంటబెట్టుకొచ్చింది. Frankincense and myrrh. ఆమె దహించు అర్పణల చేత ఇంకా బంగారములతో ఆమె ప్రయాణం చేసింది. Royal spices which was never compared with on earth what she had. ఈ భూమి మీద దేనితో పోల్చబడని విలువైన ఆ పరికరాలతో పదార్థములతో ఆమె ఆ సొలొమోనుకు అప్పగించాలని బహుమానంగా తెచ్చింది. She was coming first to be convinced. మొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా ఆమె తన్ను తాను దేవునికి సమర్పించుకుని బయలుదేరింది. The prophet of the age preached a message that says convinced and then concerned. ప్రవక్త బోధించాడు వర్తమానాన్ని ఒప్పింపబడుట తర్వాత నువ్వు ఒప్పుకొనుట. Meaning that once you are convinced by the gospel, దాని అర్థం ఏమిటంటే సువార్త వినుట వలన నువ్వు ఏదైతే ఒప్పించబడ్డావో, you will be concerned about the gospel. ఆ సువార్త విషయంలో నువ్వు రుజువు చేయబడతావు. Once you have caught the reality of the word, ఒక్కసారి వాక్య విషయంలో నువ్వు దాన్ని పొందుకుంటే, you will come and say, Pastor, how can I support the work of God? అప్పుడు నువ్వు అడుగుతావు, నువ్వు ఒప్పించబడినప్పుడు అడుగుతావు, పాస్టర్ గారండి ఏ విధంగా నేను మీకు సహాయం చేయగలను సువార్త విషయంలో? You will say, Pastor, I am an electrician. అయ్యా నువ్వు అంటావు, నేను కరెంటు పని చేసేవాడిని అయ్యా. Help me, let me set up the electricity for the church. సంఘములో ఏదైనా నా పాత్ర ఉంటే ఆ యొక్క కరెంటు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అంటావు. You will say, Pastor, I am a builder. పాస్టర్ గారు నేను ఇల్లు కట్టేవాడిని అయ్యా. Let me help to construct the church of God. దేవుని మందిరము కట్టే విషయంలో నా వంతు నేను కృషి చేస్తానయ్యా. You will say, Pastor, I am a musician. పాస్టర్ గారు నేను సంగీతం వాయించేవాడిని అయ్యా. I want to give my gift now to singing for God. మీ పరిచర్యలో నా సంగీతాన్ని, నా గాన పరిచర్యను మీ పరిచర్యలో వాడుకుంటానయ్యా. You will say, Pastor, I am a sower. పాస్టర్ గారండి నేను వస్త్రాలు కుట్టేదాన్నండి. Let me make modest dresses for the sisters. అయ్యలారా అయ్యా ఇగో మన సహోదరులకి మంచి మంచి వస్త్రాలు కుట్టే బాధ్యత నేను తీసుకుంటానయ్యా. It's coming with everything that you have to support the gospel. దాని అర్థం ఏంటంటే నీకు దేవుడు ఏ తలాంతులు ఇచ్చాడో నీకు కలిగిన దానంతటితో సువార్తలో సహాయము చేయాలని ఒక తోటి సేవకుడిగా నువ్వు ధైర్యంగా ముందుకు వస్తావు. Oh, the Queen of Sheba said, if I am convinced, I am going to support it with everything I have. షేబా దేశపు రాణి అనుకుంది, నిజంగా సొలొమోను గురించి విన్న తర్వాత నా మనసులో నొప్పించుకొని నా మనసులో నేను ఒప్పుకొని ఏదైనా చేయడానికి తనను ఎదుర్కొన వెళ్ళుచున్నాను. But the problem with our generation, కానీ మన తరములో ఉన్న బాధ ఏంటంటే we come in halfway. మన సగం దూరమే వస్తాం క్రైస్తవులుగా. Some of us just come to join church. కొంతమంది దేవుని మందిరంలో హాజరవ్వాలని వస్తారు, ఏదో వచ్చామా పోయామన్నట్టు. We don't care about the gospel. అసలు సువార్తను పట్టించుకోరు కొంతమంది. We don't testify even to one person. అసలు ఒక్క వ్యక్తికి కూడా మీరు తెలుసుకున్న సత్యాన్ని చెప్పరు. Nothing at all. ఎప్పుడు చెప్పరు. Just watching things happening and then coming in and going out. వస్తావు, చూస్తావు, వింటావు, వెళ్ళిపోతావు, మర్చిపో. It shows you are not wearing the garment. దాని అర్థం ఏంటి? నీకు అసలు పెండ్లి వస్త్రం లేక. And at the end, when it's too late, you will be disappointed. మరియు తొందరలోనే చివరి దినమున అత్యంత నిరాశకు గురైపోతావు నువ్వు. As you are led away to where there is weeping and gnashing of teeth. ఎక్కడికి పోతావు నువ్వు అంటే చీకటిలోనికి, ఏడ్పుయు పండ్లు కొరుకుడు ఉండే స్థలానికి పోతావు. Sometimes our problem is that we are a people where if we don't get what we want the first time, we consider everything lost. ఒక్కొక్కసారి మనం ఎలా ప్రవర్తిస్తామంటే ఒక్కొక్కసారి గుళ్ళోకి వస్తే అన్నీ జరిగిపోవాలనుకుంటావు, ఏది జరగకపోతే ఇక మళ్ళా ఆ గుడికే రావు నువ్వు. We are turning preachers into performers. ఇప్పుడు బోధించేవారు కూడా ఎలా మారిపోయారంటే మాయా మంత్రాలు మాయాజాలం చేసేవాళ్ళ మారిపోయారు. We want the man of God to lay hands on us so that we can get our instant healing. నువ్వేమనుకుంటావంటే నేను ఆ ఒక్కరోజు మందిరానికి వెళ్ళగానే పాస్టర్ గారు నా నెత్తి మీద చేతులు వేసేయాలి, నాకు ప్రార్థన చేసేయాలి, నాకు స్వస్థత వచ్చేయాలి. But we are not willing to pay the price to surrender our hearts. కానీ నీవు దానికి తగ్గ ఆ యొక్క అర్పణ ఏదైతే ఉందో, అర్పణ ఏంటి? డబ్బు కాదు, నీ జీవితాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుంటే అప్పుడు నీవు కోరుకున్నది నీకు జరుగుద్ది. God wants a surrendered heart to his will. దేవుని చిత్తమునకు లోబడిన వారి జీవితాలు కావాలి ఆయనకి.
Notice God's obligated to send his sign. దేవుడు అన్నాడు, దేవుడు తన సూచన పంపుటకు ఆయన సమర్థుడు. His sign was Solomon right there. ఆయన సూచన అయిన సొలొమోను అక్కడే ఉన్నాడు. So God sends his sign and he vindicates it. దేవుడు ఒక సూచన పంపి రుజువు చేశాడు. Your obligation is to believe it. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే కేవలం నమ్మడమే. Whether you believe it or not will tell your true nature. నీవు నమ్ముతావో నమ్మవో అనే దాని మీద నీ స్వభావం ఏంటో ఆధారపడి ఉంది. Because the sign has already been vindicated. ఎందుకంటే ఆ సూచన అప్పటికే రుజువు చేయబడింది. Oh brother and sister, ఓ సహోదరి won't సహోదరి, you receive the true sign of our day? మన దినము యొక్క సూచనను, నిజమైన సూచనను పొందుకుంటే. Brother Branham says that the time has come where we can't pet each other anymore. ప్రవక్త అన్నాడు, ఒకరినొకరు దూషించుకునే కాలం పోయింది ఇప్పుడు. We cannot afford to be gentle with each other. ఒకరితో ఒకరు మర్యాదగా ఉండే రోజులు కాదు ఇప్పుడు. Because one of these days we will stand before the king. ఒకానొక దినమున తొందరలోనే మన రాజు ఎదుట నిలబడబోతున్నాము. And the king will either say, welcome my precious son. అప్పుడు కనబడినప్పుడు రాజు ఇలాగైనా చెప్పాలి, ఏమని, నా కుమారుడా లోనికి రాయనా అనాలి. Or he will say, friend, లేదా స్నేహితుడా, how did you get in? రెండు మాటలు అంటాడు దేవుడు. అయితే నిన్ను ప్రేమించి లోపలికన్నా రమ్మనాలి, లేదా స్నేహితుడా వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావన్న మాట అయినా అడుగుండాలి. The time has come for us to be honest and sincere with one another. ఒకరితో ఒకరు యథార్థంగా మంచితనంగా ఉండే సమయంలో మనము జీవిస్తున్నాం. Are you on a journey of religion or are you on a journey of a true believer? నువ్వు మతం అనే మార్గంలో ఉన్నావా లేక నిజ విశ్వాసి యొక్క మార్గంలో ఉన్నావా? It shows in the life that we live. అది నీ జీవించే జీవితం మీద ఆధారపడి ఉంది. Oh, she came prepared. ఆమె సిద్ధపడి వచ్చింది. Now look at what a hard trial. ఇప్పుడు కష్టమైన శోధన ఏంటో చూడండి. No doubt the devil was putting all kinds of scares in front of her. ఇప్పుడు ఆమె ఎదుట, ఆమె ప్రయాణంలో ఉన్నప్పుడు ఆమె ఎదుట ఎంతో భయంకరమైన అడ్డంకులు పెట్టాడు. The sons of Ishmaels, the Arabs will rob you. ఎవరు వాళ్ళు? ఇస్మాయేలీల కుమారులు. ఇస్మాయేలు కుమారులు వాళ్ళెవరు? దొంగలు, దోచుకునేవారు. Satan will always be there to whisper things that scare us. సాతాను ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ నిన్ను భయపెట్టే మాటలే చెప్తాడు. You say, oh, those people are fanatics. ఓ వాళ్ళందరూ విచిత్రమైన ప్రజలు, మాయగాళ్ళు. Oh, those people take religious too much. వాళ్ళు ఎక్కువ మతాన్ని ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. Oh, they have church 3 times a week. What kind of people are like? దయ్యం అంటది వాళ్ళు వారానికి 3 రోజులు వెళ్ళాలా గుడికి, ఇలా ఎలాంటి మనుషులే అంటారు. This is how the enemy tries to scare us off. సాతాను ఏం చేస్తాడంటే ఇలాంటి మాటలు పలికి నిన్ను భయపెడతాడు. That's the very words of the devil today. ఈ రోజు దయ్యపు మాటలు కూడా అవే. Satan wants you just to be comfortable in your current space. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు సుఖంగా ఉండాలని దయ్యం అనుకుంటాడు. You just say, just go to church on Sunday. It's okay. అంటే సుఖం అంటే ఏంటి? నువ్వు ఆదివారం గుడికి వెళ్తే సరిపోతులే. Oh, just read your Bible on Monday. That's all right. సోమవారం బైబిల్ చదువుకుంటే సరిపోతులే, వారం అంతా చదవక్కర్లేదు. Because he does not want you to have access to the full experience of being a believer. ఎందుకంటే ఒక నిజ విశ్వాసిగా నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎక్కువ విశ్వాసముతో జీవించడానికి వాడికి ఇష్టం లేక నిన్ను దారి మళ్లిస్తున్నాడు. Because he knows as you read more of the word, నువ్వు ఎక్కువ వాక్యం చదివితే your soul will start to thirst and will have questions. అప్పుడు నీ ఆత్మలో ఏమొస్తాయి? ఎక్కువ తీవ్రత కలిగి వాక్య విషయంలో దాహం కలిగి ఉంటావు. అప్పుడు గూఢార్థమైన ప్రశ్నలు నీకు వస్తాయి. The pastor's phone and office should be busy. పాస్టర్ గారి ఫోను, పాస్టర్ గారి కార్యాలయం ఎప్పుడు బిజీ అయిపోద్ది. With people who are thirsting for the word. వాక్యం కొరకు ఆకలి కలిగి ఉన్నామండి, మాకు వాక్యం చెప్పండి అని ప్రతి ఒక్కరు ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. People who are saying, Pastor, I want to straighten out my life. పాస్టర్ గారండి నా జీవితాన్ని సరి చేసుకుంటానని ఎక్కువ మంది మాట్లాడగలుగుతారు వాక్యం చదివినప్పుడు. I don't want anything between my soul and the Savior. నా ప్రాణమునకును లేదా నా ఆత్మకును నా రక్షకుడికి మధ్యలో ఏది అడ్డుగా ఉండకూడదయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. Pastor, what tapes should I listen to? పాస్టర్ గారండి ఏ వర్తమానం వినమంటారు? ఏ వాక్యాన్ని వినమంటారు? What should I do about this situation in my Christian life? నా క్రైస్తవ జీవితంలో ఈ పరిస్థితి ఎదురైనప్పుడు నేను ఏం చేయాలయ్యా అని అడుగుతావు. This is the sign of a person who is on the journey of a true ఈ believer. లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరంటే దేవుని యొక్క నిజ విశ్వాసి మార్గంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి. Amen. హల్లెలూయా.
Oh my. So she come across the desert. ఆమె ఎడారి దాటొచ్చింది. And as she got closer, her anticipation began to rise. ఆమె యెరూషలేముకు సమీపించే కొలది ఆమెకున్న ఆశ పెరిగిపోతా ఉంది. And the devil was there whispering still. అయితే దయ్యము చెవులో ఊతున్నాడంట. What if it isn't what you think it is? నువ్వు అనుకున్నది జరగకపోతే ఏంటి సంగతి అంటున్నాడంట. Satan sometimes will be there in church just whispering. కొన్నిసార్లు దయ్యం సంఘానికి వచ్చి నీ చెవులో ఊతా ఉంటాడు. How do you know what he's saying isn't the truth? ఆయన చెప్పేది నిజమే అనడానికి What if he's lying to you? అది నిజమని నమ్మడానికి ఏంటి? The very fact that Satan has to whisper that సాతాను ఏ ఉద్దేశంతో ఆడ సోది నీ చెవులో ఊదాడో is a sign that he knows it's the truth. దాని అర్థము అది సత్యమని ఆడికి తెలుసు. Satan does not need to tell you his own people. తన సొంత ప్రజలకు చెప్పడాడు, అంటే వాడికి చెందిన వారికి ఏం చెప్పడాడు, దేవునిలో ఎదుగుతున్న వారికి చెప్తాడు. But he will do everything to stop you from hearing the true people of God. సత్యమును విననివ్వకుండా నిజ విశ్వాసులకు మాత్రమే చెవులో ఊదుతాడు. But she responded, the Queen of Sheba. ఆ షెబా దేశపు రాణి చెవు దగ్గరికి వచ్చి అన్నాడంట, నువ్వు అనుకున్నది జరగకపోతే ఏంటంటే అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది. She said, well, at least I've made an effort. ఆమేన్. అప్పుడు ఆమెనదంట, నేను వెళ్ళలేకపోయినా పర్వాలేదు, వెళ్ళాలన్న ప్రయాసతో వచ్చాను. I'll make this effort to God. ఖచ్చితంగా ఈ త్యాగము దేవుని కొరకే చేశాను. That's why I said God has an obligation to make sure it's the vindicated truth. దేవుడి బాధ్యత ఏంటంటే ఆయన చెయ్యాలనుకున్న దాన్ని నెరవేర్చి రుజువు చేయడమే దేవుని బాధ్యత. You have an obligation to make an effort. నువ్వు కూడా త్యాగం చేయాల్సిన బాధ్యత నీకుంది. And if you see the truth, to believe it. నువ్వు సత్యాన్ని కనుగొంటే దాన్ని నమ్ము. Oh, she didn't come to just stay for one night. ఒక్క రాత్రి గడిపి వెళ్ళిపోదామని రాలేదామె. She came to stay for the whole meeting through. ఆ కూటాలన్నీ ఆమె హాజరవ్వాలనే వచ్చింది. Don't just come to stay for the one night. ఒక్క రాత్రి ఉండాలని మాత్రం రావద్దు. Stay for the whole meeting. అన్ని కూటాలలో ఉండి వెళ్ళండి. As we close now, ముగిస్తున్నాను. Let's see what she does when she gets there. ఆమె అక్కడికి రాగానే ఏం చేసిందో చూద్దాం. Verse 2 in chapter 10. First Kings. Yes, First మొదటి రాజుల గ్రంథములో 10వ అధ్యాయము 2వ వచనము. Verse 2. 1-2 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు. Amen. ఆమేన్. Amen. Are we still happy in the house of the Lord? మీరందరూ దేవుని ఇంట్లో సంతోషంగానే ఉన్నారా? And she came to Jerusalem with a great train and camels that bear spices and very much gold and precious stones. And when she come to Solomon, she communed with him all that was in her heart. 10వ అధ్యాయము 2వ వచనము. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా, she communed with him everything that was in her heart. ఆమె హృదయములో ఉన్న అంతటితో అతనితో ఆమె సహవాసమును చేసింది. I don't know what troubles you, my brother. మీకే సమస్యలు ఉన్నాయో నాకు తెలియదయ్యా. I don't know the burdens you are carrying, my sister. మీరు ఎలాంటి భారములు మోస్తున్నారో మాకు తెలియదు But సహోదరి. come and tell it all to the Lord. కానీ నీవు కలిగి ఉన్న భారము ప్రయాస దేవుడితో చెప్పు. Don't hide the things that are upon your heart. నీ హృదయములో దాన్ని దాచుకోవద్దు. When you are in the presence of the King of Kings, నీవు రాజులకు రాజును కూర్చున్న దేవుని it's సముఖములో time to ఉన్నప్పుడు pour out everything that's on your heart. నీ హృదయములో ఉన్నదంతటిని ఆయన ముందు కొమ్మరించుకో. That's why we should come to church with expectation. అందుకే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆశతో రావాలి. We should come to church prayed up. తగిన ప్రార్థనతో మందిరమునకు రావాలి. To say, Lord, you know the challenges that I'm facing. నువ్వు చెప్పాలి, దేవా నేను ఎదుర్కొంటున్న సమస్యలు నీకు తెలియదా? Lord, inspire the preacher. దేవా ఆ బోధకుడిని ప్రేరేపించు. That when he speaks, may he go and address my issues. అతడు మాట్లాడుచుండగా నా సమస్యల గురించి ఆయన
మాట్లాడాలా. Come and pour everything that's upon your heart. ఓ నీ హృదయంలో ఉన్నదంతా ఆయన దగ్గర కుమ్మరించుకో. She did not hide anything from Solomon. సొలొమోను ఎదుటకు రాగానే ఆమె ఏది దాచుకోలేదు. She spoke everything that was in her ఆమె heart. హృదయంలో ఉన్నదంతటిని అతని ఎదుట మాట్లాడింది. Brother, a greater than Solomon is here. ఓ సొలొమోను కంటే గొప్పవాడు మనకున్నాడు. Tell the Lord what's on your heart. నీ హృదయంలో ఉన్నదంతా దేవునితో చెప్పు. It is the Lord Jesus Christ who died for you. నీ కొరకు ప్రాణత్యాగము చేసింది ప్రభువైన Who యేసుక్రీస్తే. purchased your sins on నీ Calvary. పాపములను సిలువలో క్షమించింది ఆయనే. And he is saying, I am here. ఆయన అంటున్నాడు నీ మొర వింటున్నాను. Tell me everything that's on your నేను ఇక్కడే heart. ఉన్నాను కనుక మీరు ఏది కావాలో అది చెప్పండి. Oh my. ఓ హల్లెలూయా. And what will God do? ఓ ఏం చేస్తావు అప్పుడు? And what will God do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? And Solomon సొలొమోను అన్నాడు, told her all her questions. ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను Not some of జవాబిస్తున్నాడు. her questions. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. All of her questions. ఒక్క ప్రశ్న కాదు, ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధానం చెప్తున్నాడు. There was nothing that was not answered. ఇక సమాధానము చెప్పలేనిదంటే ఏమీ లేదు. The Bible says there was not anything hid from the king which he told her not. మూడవ వచనము, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. Brother, there are no secrets between Christ and his bride. సహోదరుడా, దేవునికి తన భార్యకు మధ్యలో రహస్యాలేమీ లేవు. All our questions will be answered in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తులో మన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉన్నది. We have the full revealed word now. మనకి సంపూర్ణంగా బయలుపరచబడిన వాక్యం ఉన్నది. There is nothing that is hid anymore. దేవునికి మరుగైనదేదీ లేదు. All you have to do is ask the questions. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీకున్న ప్రశ్నలన్నీ ఆయన అడుగు. And the revealed word will provide the అప్పుడు answers. బయలుపరచబడిన వాక్యం వల్ల నువ్వు జవాబు పొందుకుంటావు. I guarantee you, for every question that you have, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకున్న ప్రతి ప్రశ్నకు the message of the hour has the answers. గడియ వర్తమానములో ప్రశ్నకు సమాధానం ఉన్నది. The message of the hour has the answers. ఈ గడియ వర్తమానమునకు సమాధానం ఉన్నది. And God will make everything work together for good for his children. అప్పుడు దేవుడు తను ప్రేమించు వారందరికీ సమస్తము సమకూడి Now, మేలే చేస్తాడు. let's read that scripture with revelation. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఈ లేఖనాన్ని కొంచెం ఆసక్తితో ప్రత్యక్షతతో చదువుతాం. It is one of the most popular verses in Christianity. క్రైస్తవులలో ఇదొక ప్రఖ్యాతిగాంచిన లేఖనము. But I want you to see it with revelation కానీ today. మీరు దీన్ని చూసేటప్పుడు ఒక ప్రత్యక్షతతో చదవండి. Romans chapter 8 verse 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. Let's take it slowly. నెమ్మదిగా చదవండి అందరూ. The Bible says, and we know. మేమెరుగుదుము. We don't assume. మనకేదో ఊహల్లో కాదు. We are not guessing. మనకేదో తెలుసులే కాదు. And we know. బైబిల్ చెప్పింది ఎరుగుదుము. That all things work together for good. Not for bad. దేవుని ప్రేమించు వారికి అనగా మేలు కలుగుటకై సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నాయని ఎరుగుదుము. To them that love God. దేవుణ్ణి ప్రేమించు వారికి. Now normally in the denominational world that's where they stop. సంఘ శాఖలో ఎక్కడ ఆగిపోతారంటే దేవుణ్ణి ప్రేమించు వారికి మేలులే జరుగుతాయని ఆగిపోతారు. They say, as long as you love God everything will work out. నువ్వు దేవుణ్ణి ప్రేమించినంత కాలం నీకు అంతా మేలే జరిగిపోతలే అంటారు. But the scripture has not finished. కానీ లేఖనం అక్కడతో ఆగిపోలేదు. It says to them that love God. To them who are the called according to his purpose. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా చదవండి నాతో, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఊహిస్తున్నానని రాయలేదంట, అక్కడ ఎరుగుదుమని రాశాడంట. It's talking about a specific people. ఒక ప్రత్యేకమైన ప్రజల కోసమే ఆ మాట రాయబడింది. These are the called. ఇవి పిలవబడిన వారు. Not called randomly. ఎలా పడితే అలా పిలవబడిన వారు కాదు. Called according to his purpose. దేవుని సంకల్పము చెప్పిన పిలవబడిన వారు. Which means these are the secret people of God. దాని అర్థం ఎవరంటే దేవుని చేత సంకల్పములో పిలవబడిన వీరు రహస్యంగా
సిద్ధంగా ఉన్నారు. The people who don't only just love God, దేవుణ్ణి ప్రేమించువారు మాత్రమే, but the people who are in his will for the end time. అంత్యకాలము వరకు దేవుని ప్రణాళికలో చిత్తములో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, this scripture is for the bride of the Lord Jesus Christ. ఈ లేఖనము యేసుక్రీస్తు యొక్క వధువుకు చెందిన మాట. It is we who should know that no matter how dark it is, my things will work out. మనం మాత్రమే చెప్పగలం. చీకటి ఎంత కలుముకున్నా లేదా ఎంత చీకటిగా ఉన్నా నేనే మాత్రము భయపడనని చెప్పగలిగేది నీవు నేనే. No matter how many troubles I face, things will work out. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఎన్నడూ నేను వాక్యమును జ్ఞాపకం చేసుకుంటానని చెప్పగలిగేది ఆయన భార్య ఒక్కతే. I am not just some ordinary believer. నేను అందరిలాంటి విశ్వాసిని కాదు. I am God's real believer. నేను దేవుని యొక్క నిజ విశ్వాసిని. I am the true bride of Christ. నేను నిజమైన దేవుని వధువై ఉన్నాను. And for me, నాకైతే all things సమస్తము work together సమకూడి for good, మేలు కొరకే, to me నాకే who loves God, దేవుని ప్రేమించే వారికి, to me నాకే who is the called పిలువబడిన నేను, according to his purpose. తన దైవ సంకల్పం చెప్పిన పిలువబడిన నాకు మాత్రమే ఇవన్నీ మేలే జరుగుతాయి. It's time to know who we are. నువ్వు ఎవరో ఎరిగి తెలుసుకునే సమయం ఇది. It's time that we be the positive type of the Queen of Sheba. మీరు ఆ షెబా దేశపు రాణి వలె సరి అయిన ప్రవర్తన కలిగి ఉండే ఆ వ్యక్తివి నీవే. As we close Matthew chapter 12. నేను మత్తయి సువార్త 12:42 చదివి ముగిస్తున్నాను. Matthew chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. Hallelujah. హల్లెలూయా. Matthew chapter 12 verse 48. Verse 42. 12వ అధ్యాయం 42వ వచనం. The queen of the south shall rise up in judgment with this generation. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. It says that at the end the Queen of Sheba shall also be there in the judgment against this generation, with this generation rather. దాని అర్థం ఏంటి? ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి ఆ షెబా దేశపు రాణి తీర్పు దినమున నిలబడి ఈ తరము మన తరములో ఎవరైతే ప్రజలు ఉన్నారో నేరస్థాపన మోపబడిందో వారి మీద తీర్పు తీర్చును. And shall condemn it. Which means when she is there on judgment, she is going to be standing against this generation. ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఎవరు? షెబా దేశపు రాణి. For she came from the uttermost parts of the earth to hear the wisdom of Solomon. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. She traveled all that distance just to meet up with Solomon. కేవలం అంత దూరం ఎందుకు ప్రయాణం చేసి వచ్చిందంటే సొలొమోను జ్ఞానమును చూద్దామని మాత్రమే వచ్చింది. And behold, ఇదిగో a greater than Solomon. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? If she went to meet an ordinary man in the man of Solomon, great in his wisdom, what more we who have the greater than Solomon here today? భౌతికమైన శరీరములో ఉన్న మానవుడు అనబడిన సొలొమోను చూడాలని, తన జ్ఞానము చూడాలని, ఒక భౌతికమైన వ్యక్తిని చూడాలని ఆమె అంత దూరం ప్రయాణం చేసి వస్తే సొలొమోను కంటే గొప్పోడున్నాడు మనకి. మరి ఆయన చూడడానికి నువ్వెంత త్యాగం చేయాలి? She went up to meet with Solomon, who had been given a gift of wisdom. జ్ఞానము అనే వరము కలిగిన వ్యక్తిని చూడాలనే వచ్చిందామే, కానీ జ్ఞానం ఇచ్చే దేవుణ్ణి చూడడానికి నువ్వు ఎంత రావాలి? We today have the greater than Solomon, who is the fountain of all wisdom. Amen. జ్ఞానమునకు మూలాధారమైన దేవుణ్ణి చూడడానికి మనము లోకములో ఉన్నవాని కంటే ఈ సొలొమోను కంటే గొప్పవాణ్ణి చూడడానికి ఎంత ప్రయాసతో నువ్వు రావాలి. Oh brother and sister, let us not waste our opportunity in Christ. సహోదరి సహోదరుడా, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాకూడదు. He is ready and he is available. ఆయన సిద్ధంగా అందుబాటులో ఉన్నాడు. And he says ask. ఆయన అన్నాడు అడుగుడి. He says you do not receive because you do not ask. నువ్వు అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు అన్నాడు.
When the queen of Sheba came, she asked. షీబా దేశపు రాణి రాగానే అడిగింది. This is not a time to be silent. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. This is a time to ask. ఇది అడిగే సమయము. Oh, do you have a hard question? నీకు గూఢార్థమైన ప్రశ్న ఉందా? Can answer it. దేవుడు సమాధానం ఇవ్వగలడు. Brother, even in this day the prophet was promised. సహోదరుడు, ఆ ప్రవక్త ఈ కాలం గురించి కూడా వాగ్దానం చేశాడు. Cancer will be even a toothache. క్యాన్సర్ కూడా పంటి నొప్పి లాంటిదే దేవుడికి. There is no hard question before God. దేవుని ఎదుట అసాధ్యమైన ప్రశ్నే లేదు. There is no hard problem before God. దేవుని ఎదుట కష్టమైన కార్యాలు లేవు. Ask that your joy might be made whole. ఓ మీ నిరాశ నిస్పృహలు ఆనందంగా మారునుగా కానీ దేవుణ్ణి అడగండి. He said, ask in my name and I will give it to నా you. నామమందు మీరు ఏది అడిగినను అది మీకు ఇవ్వబడుతుందని దేవుడు మాట ఇచ్చాడు. I don't know what question you have ఏ this ప్రశ్న morning. మీరు అడుగుతారో నాకు తెలియదు ఈ రోజు. But if you have made the journey, కానీ మీరు ఒక ప్రయాణం మొదలు if you పెడితే have arrived, సరైన ప్రాంతంలోకి వస్తే ask all that is upon your హృదయం heart, అంతటితో అడగండి దేవుణ్ణి. and the Lord will meet up with your నీ request. దేవుడైన యెహోవా నువ్వు అడిగిన How దాన్ని many దేవుడు నీకు believe that ఇస్తాడు. the Lord will answer? దేవుడు సమాధానం ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? How many believe the Lord will answer? దేవుడు నా మొర ఆలకించి నాకు జవాబిస్తాడని ఎంతమంది నమ్మగలరు? Hallelujah. Let us rise to our లేచి feet. నిలబడదాం అందరం కూడా. Amen, amen. హల్లెలూయా, Amen, amen. హల్లెలూయా. Hallelujah. Alright sir. నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడి నమ్ముతున్నారా? అన్నియును ఎదురై నాకు వచ్చినను పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను, అన్నియును ఎదురై నాకు వచ్చినను పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను, నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్, నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్, నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, మధ్యాహ్న కాల సమయంలో షాబా దేశపు రాణి తన ప్రయాణము మత మార్గములో ఉన్నావా క్రీస్తు యొక్క మార్గములో ఉన్నావా అని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. క్రీస్తు మార్గములో నీ జీవితాన్ని నడిపించేది ఆయనే. ఒక ఏదో క్రైస్తవుడిని అని ఒక మత భక్తిలో ఉన్నావా, నిజముగా క్రీస్తుని సమీపించే జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రాణహితుడు నన్ను విడచిపోయినను, ఊరంతా నన్ను వెలివేసినను, ప్రాణహితుడు నన్ను విడచిపోయినను, ఊరంతా నన్ను వెలివేసినను,
సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. నేను దేవుని నా ప్రభునందు ఆనందించేదన్. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, అంజూరపు పడాలి అన్నియును ఎదురైనాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను. అన్నియును ఎదురైనాకు వచ్చినను, పరిస్థితులే అపజయముగా నన్ను మార్చినను. సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, అంజూరపు చెట్లు పూయకపోయినను, నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. నేను దేవునిలో సంతోషించేదన్, నా ప్రభునందు ఆనందించేదన్. నా ప్రభునందు ఆనందించేదన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ మధ్యాహ్నం మీరు విన్న వాక్యము విశ్వాస యొక్క ప్రయాణం. మీలో లోకరీతిని గొప్పవారైనను గొప్ప వంశపు వారైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మధ్యాహ్నకాల సమయంలో ప్రియులరా, మన పిలుపు ఏమై ఉన్నది అనగా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏది జరిగినా నీ విశ్వాస ప్రయాణంలో నిన్ను గమ్యం వరకు నడిపేది ఆయనే. ఎంతమంది నమ్ముతున్నారు? మనం దేవుని సమీపించే విధానము హ్యాటీ రైట్ శ్రేష్టమైన రీతిలో ఆమె విన్నది కాబట్టి ఒక ఖాళీ చెక్కు సంతకం చేయబడి ఆమెకి ఇవ్వబడింది. ఆమె ఏం పొందుకుంది? తన 2 కుమారుల రక్షణ పొందుకుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు తాను చనిపోయింది, ఆయన మీద ఎవరో సానుభూతి చూపిస్తారని, ఎవరో జాలి పడతారని, ఎవరో అతను ప్రేమిస్తారని ఆయన చనిపోలేదు. కానీ ఆయన చనిపోయింది ఆయన ఎన్నికలో ఉన్న వారి కొరకే ఆయన చనిపోయాడు. ఆమేన్. ఈ మధ్యాహ్నకాల సమయంలో షేబా దేశపు రాణి ఒక నిజమైన విశ్వాసి, ఒక వధువుకి సాదృశ్యంగా ఉంది. అందుకే యేసు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. దక్షిణపు దేశపు రాణి తరం వారితో నిలబడి విమర్శ దినమందు వారి మీద విమర్శిస్తుందని దేవుని వాక్యం రాయబడింది. అవును ప్రియులరా, ఈరోజు అనేకులు పిలబడిన వారు సాకులు చెప్తా ఉన్నారు. వ్యాపారం, ఇంకా
ఇంకా ఆస్తులు, ఇంకా డబ్బు, లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. పైగా నిజ క్రైస్తవుల్ని అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి పిలబడిన వారు సాకులు చెప్పినప్పుడు వారు ఆ విందును ఆరగించడానికి వారు అపాత్రులని దేవుని వాక్యం విన్నాం. ఎంతమంది మీకు ఈ వాక్యాలు గుర్తొస్తున్నాయి? అపాత్రులయ్యారు. ఎందుకు వారు అపాత్రులయ్యారంటే వారిలో గర్వం, అహంకారం వారిని గుడ్డివారిగా చేసింది. ఈ లోకములో ధనాపేక్ష, వారు గొప్పవారని వారు తమ చెప్పుకొని చూపించుకున్నారు. కాబట్టి వారు పిలుపుని త్రోసివేశారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? రాజమార్గాల్లోకి, వీధుల్లోకి వెళ్ళి మంచివారినేంటి చెడ్డవారినేంటి అందరిని తీసుకొని రండి అన్నాడు. ఆ కేటగిరీలో మనమున్నాం. అయితే ఇక్కడికి వచ్చి కూడా రక్షణ వస్త్రము, పరిశుద్ధాత్మ వస్త్రము, పెండ్లి వస్త్రము లేని ఒక వ్యక్తి ఆ విందులో కూర్చున్నాడు. ఇక విందు జరగబోతా ఉంది. రాజుతో కలిసి విందు చేసే సమయం. కానీ ఆ సమయంలో ఆ విందు యజమానుడు వెళ్ళి, స్నేహితుడా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావని అడుగుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఏదో క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీ జీవితాన్ని సాగిస్తున్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ ఎప్పుడైనా నిన్ను పరీక్షించుకున్నావా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, క్రొత్త జన్మ, పిల్లరా, ఆ పెండ్లి వస్త్రమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎంతమంది నమ్మారు? ఆ పెండ్లి వస్త్రమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. నీకు నువ్వుగా అలంకరించుకున్న వస్త్రాలని, నీకు నువ్వుగా చేసుకున్నటువంటి భౌతిక అలంకారాన్ని దేవుడు ఇష్టపడలేదు. కానీ ఆయన ఇచ్చిన వస్త్రాన్ని ధరించాలని ఆశపడుతున్నాడు. సంఘశాఖ వస్త్రాలు అక్కడ పనికిరావండి. వింటున్నారండి? అయితే ఆ విందులో ఒక భిక్షగాడు ఉన్నాడు, ఒక నీచుడు ఉంది, ఒక వేశ్య ఉంది. వారందరి దగ్గర రక్షణ వస్త్రాలు ఉన్నాయి, పెండ్లి వస్త్రం ఉంది. అయితే నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ విశ్వాస ప్రయాణం ప్రారంభించినప్పుడు అది పూలబాట కాదని, అది శ్రమలతో కూడింది, పోరాటాలతో కూడింది, అనేక సమస్యల్ని, శోధనలు ఎదుర్కొనేది. అయితే చివరికి శబాదేశపు రాణి, ఒకవేళ నేను వెళ్ళిన ఉద్దేశం సఫలం కాకపోయినా నేను ఎలాగైనా ఆయన కలుసుకోవాలి, ఆయన సన్నిధిలో నేను గడపాలని ఆమె వెళ్ళింది. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో క్రీస్తును సమీపించే విధానంలో నువ్వు అనుకున్నది జరగలేదని ఆగిపోతావా? నువ్వు అనుకున్న వెంటనే జరగలేదని క్రీస్తు నుంచి దూరం అవుతావా? లేక జరిగినా జరగకపోయినా ఆయనతోటి నిలబడతావా? ఇది నన్ను ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? నిజంగా నేనేదో ఆచారంగా అడగట్లేదు. దేవుడు తన సేవకుడు నిలబెట్టుకుని మీతో మాట్లాడాలని నమ్మేవాళ్ళు మీ చేతులెత్తి నాతో మాట్లాడవు నాయనా, శబాదేశపు రాణి విశ్వాసం గురించి నాతో మాట్లాడవు ప్రభు. నోరు తెచ్చి ప్రార్థించండి, అందరూ నోరు తెచ్చి ప్రార్థించండి. శబాదేశపు రాణి వల్లే ప్రభువా, దేవా నా జీవితంలో నిన్ను సమీపించే విధానం గురించి నాకు నేర్పవు నాయనా. ఇది నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు కొందలని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవండి. మీ శబ్దం వినబడాలి, మీ శబ్దం ఇక్కడ వినబడాలి. మీరు ప్రార్థించే శబ్దం వినబడాలి, మీరు ప్రార్థించే శబ్దం వినబడాలి. నోరు తెరిచి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించండి. దేవా నన్ను నడిపించు నాయనా, నన్ను నడిపించేవాడవు నీవే. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏదీ లేదంటున్నాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమస్తము సమకూడి, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? మీ జీవితంలో వ్యాధులు, కష్టాలు, మీ బిడ్డలకు అనారోగ్యాలు, మీ తల్లిదండ్రులకు అనారోగ్యాలు, నీ భార్య అనారోగ్యం, నీ భర్త అనారోగ్యం, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అనేకమైన అవమానాలు, నిందలు, అనేకమైన శోధనలు నీకు వస్తున్నాయి. ఈ దినాన్ని దేవుడు నాతోటే మాట్లాడావు ప్రభువా. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని వ్యాధులైనా, ఎన్ని కష్టాలైనా
ఒక క్యాన్సర్ వ్యాధి కూడా పంటి నొప్పితో సమానమని చెప్పిన ప్రవక్త యొక్క మాట. ఇది నీ ప్రతి ప్రశ్నకి ఈ గడియ వర్తమానానికి జవాబిస్తా ఉంది. ప్రతి ప్రశ్నకు దేవుడి గడియ వర్తమానం దానికి జవాబిచ్చాడు. బైబిల్లో ఇక ప్రశ్న అనేదే లేదు. సమస్త మర్మములు తెరవబడ్డాయి, సమస్త రహస్యములు వెల్లడి చేయబడ్డాయి. ఈ గడియ వర్తమానాన్ని మీరు నమ్ముతున్నారా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, తిరిగి జన్మించిన అనుభవము, పెండ్లి వస్త్రం ఒకటే నీతో దేవుడు మాట్లాడాడు. చాలా మంది అనుకుంటున్నాను బాప్తిసం పొందాను, నేను బాప్తిసం పొందాను అనుకున్నావు. లేదు, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. పరిశుద్ధాత్మ పొందారా? పొందిన అనుభవం ఉందా? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? తాగేవారితో తాగుతున్నావా? తిరిగే వాళ్ళతో తిరుగుతున్నావా? అపహాసకులతో పాటు అపహాసకుడిగా జీవిస్తున్నావా? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని మందిరానికి వస్తే నేను దేవునికి సన్నిధిలో ఎలా ఉపయోగపడాలి, నా పాత్ర ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా పరిచర్య ఏంటి? ఈరోజు ప్రియమైన వాళ్ళారా, సంఘములో మీ బాధ్యత మీరు నెరవేర్చారు కాబట్టి ఈరోజు కరెంటు లేని రోజున జనరేటర్ వచ్చి పనిచేసింది కాబట్టి మీరు ఈ ఫ్యాన్ల కింద కూర్చున్నారు, ఈ లైట్ల కింద కూర్చున్నారు. కానీ ఒకళ్ళు నాకెందుకులే, పాస్టర్ గారు చూసుకుంటాడులే, పాస్టర్ గారు చేసుకుంటాడులే, అలా వచ్చావా నువ్వు దేవుని మందిరానికి? ఏదో కూర్చుని లెగిసి వెళ్ళిపోవడానికి వచ్చావా నువ్వు దేవుని మందిరానికి? నీ పరిచర్య ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ కర్తవ్యం ఏంటి? ఎప్పుడైనా గుర్తించావా? నీవు దేవుని కొరకు ఎలా వాడబడాలి, నేను ఎలా దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు నేను ఏం చేయాలి అనే ఆశతోటే వచ్చావా? ఎప్పుడైనా పాస్టర్ గారితో చెప్పావా, అయ్యా నేను ఇదిగో దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తాను, ఇదిగో దేవుని మందిరంలో నేను పాటలు పాడతాను, దేవుని మందిరంలో ఈ పరిచర్య చేస్తాను, ఇదిగో దేవుని మందిరంలో ఈ కుట్టి మిషన్ పని నేను చేస్తాను, లేదంటే ఈ పరిచర్య నేను చేస్తాను, ఈ పరిచర్య చేస్తాను, ఇది నాకు దేవుడిచ్చిన కృపయ్యా, నేను చేస్తానయ్యా. ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో దేవుడి మీతో అదే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరములో నీ పరిచర్య ఏంటి? దేవుని సంఘములో నీ పాత్ర ఏంటి? యూత్ మీటింగ్లో కూడా దేవుడు అదే మాట్లాడాడు. గతించిన ఆదివారం కూడా అదే మాట్లాడాడు. చాలా దినాల నుంచి అదే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో నీ పరిచర్య ఏంటి? నీ స్థానం ఏంటి? ఆదివారం వస్తే చాలు అనే పరిస్థితుల్లో ఉన్నావా? లేక ప్రతిదినము ఆయన సమీపించాలని ఆశపడుతున్నావా? ప్రతిదినం ఆయనతో గడపాలని ఆశపడుతున్నావా? వారానికి ఒకసారి బైబిల్ చదివితే చాలు అనుకుంటున్నావా? నా సహోదరుడా, సాయంకాలం కూడా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నాతో సాయంకాలం కూడా మాట్లాడు ప్రభుని అడగండి. సాయంకాలం కూడా నాతో మాట్లాడు ప్రభువా, నీ దాసుడు అద్భుతమైన విషయాన్ని చెప్పాడు ప్రభువా. యవ్వనస్తుడైనా మా సంఘానికి, నాకు, నా జీవితానికి, నా కుటుంబానికి అవసరమైన మాటలు పలికాడు ప్రభువా. సాయంకాలం కూడా మాట్లాడని రావాలి. దేవుని స్తుతించండి. సాయంకాలం కూడా మాట్లాడు ప్రభు అని చెప్పండి. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. నీ సేవకుడు ఎలీషమ్మాని నిలబెట్టుకుని దేవా, నీ నోటికి బోరగా ఉంచుకొని ప్రభువా చక్కని తర్జుమా చేసి తెలుగులో మాకందరికి అర్థం అవడానికి సోదరుడు విలియంను వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. నీ ఆత్మీయ సన్నిధి ఇక్కడ ఉన్నది, నీ అభిషేకం ఉన్నది ప్రభువా. ఈ దిన సంఘము ఆత్మీయతలో శబాదేశపు రాణి వలె దేవా, మేము కూడా నీ సన్నిధిని వెతకాలని వారముగా, ఎవరి గురించి ఎవరో చెప్పిన మాటలు బట్టి కాక, ఇక మీదట నువ్వు చెప్పి మాటలు బట్టి కాక, మా అంతటా మేము ఆయన క్రీస్తుని తెలుసుకున్నామని ఆ సమరయ స్త్రీ వెళ్ళి సువార్త చేస్తే వాళ్ళందరూ వచ్చారు ప్రభువా. ఎవరి ద్వారానో తెలుసుకోవడం కాదు, నా అంతటా నేనే వెళ్తానని శబాదేశపు రాణి వెళ్ళింది ప్రభువా. ఈ మెసేజ్లో ఏముంది, ఈ వర్తమానంలో ఏముంది, బైబిల్ ఏం చెప్తుందో ఎవరో చెప్పింది కాదు. బ్రహ్మ ఒక అబద్ధ ప్రవక్త అని ఒక దెయ్యమని చెప్పింది కాదు. అసలు బ్రహ్మం ఏం చెప్పాడు, బ్రహ్మం వర్తమానం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం మాకు చెప్తుంది. మా అంతటా మేముగా చూసే కన్నులు మాకు దయచేయి, ఆ ప్రత్యక్షత మాకు దయచేయి ప్రభువా. ఇది మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ దాసుడు మరి ప్రార్థన చేయబోతా ఉన్నాడు. నా పెద్ద కుమార్తె ప్రియాంక 36 సంవత్సరాలు నీ దయలో కృపలో కాపాడావు. 37వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుస్సును బట్టి, తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, తన బిడ్డలను బట్టి నీకు వేలాది వందనాలు. అదే నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, అదే నా కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను.
నీ ఆత్మల వారు వర్ధిల్లే కృప దయచేయండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. అలాగే 22 సంవత్సరాలు ఈ మందిరం కట్టబడిన ఆయన 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరంలోకి వచ్చింది ప్రభువా. ఈ సేవను జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని విడిచి వెళ్ళిన వారు ఎందరో వెళ్ళిపోయారు, కానీ నాయనా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. నీ రాకడ వరకు ఇది నడిపించబడే కృప దయచేయమని సమస్త ఘనత మహిమనికి చెల్లిస్తూ మరి దాసుడు నా కుమార్తె కుటుంబం కోసం ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనలు కూడా మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఒక క్షణం లేచి నిలబడినా పర్లేదు, కూర్చున్నా పర్వాలేదు. ప్రియాంక పీటర్సన్ వారి పిల్లలతో వచ్చినట్లయితే దైవజనులు ప్రార్థన చేస్తారు. చెప్పండి, రెండు చెప్పు. చర్చ్ యానివర్సరీ అమ్మా ప్రియాంక రావాలి. రూత్ మేరీ అండ్ రాబిన్సన్, పీటర్సన్, మీరు రండి. మీ నలుగురు రండి. రాబిన్సన్ ఏడమ్మా, ఎక్కడున్నాడు బాబు? రాబిన్సన్ కాకే అమ్మా. రాబిన్ క్రిష్. ఒక నిమిషం కూర్చోండి అమ్మ, ఒక నిమిషం ప్రార్థన చేస్తారు. రండి, ఇటు రమ్మా, ఇటు రండి. చెప్పు బ్రదర్. షీ ఈజ్ మై ఎల్డెస్ట్ డాటర్ ప్రియాంక, దట్ 36th birthday. His husband Peterson in work in Dubai. My eldest grandchild Ruth Mary and Robinson. Let us pray. Dear Lord Jesus, Father, I want to thank you, Lord. I want to thank you, Heavenly Father, for our precious sister, Heavenly Father, and the birthday that she is celebrating, Heavenly Father. We are celebrating it in your house, oh God, because the gift of life comes from you. You are the one, Heavenly Father, who gives life, oh God. I thank you for her life, oh God. Might you bless her, oh Jehovah. Might you grant her many more years to come, Heavenly Father, in your goodness and in your favor. I bring the whole family, the husband, the children into your hands, oh Jehovah. Might it continue to be one united unit, Heavenly Father, serving the Lord, loving each other, oh God, all the way until the rapture day. I thank you for my precious sister and this family. In Jesus' mighty name I pray. Amen and amen. Amen. God bless you. God bless you. Thank you. కూటం ముగించబడింది. సాయంకాలం 5:30కే మీటింగ్ ప్రారంభించబడుతుంది. ఈరోజు